హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక అందమైన అద్భుతమైన కథ తీసుకువచ్చానండి. ఈ కథ మీ అందరి మనసులకి నచ్చే కథ అని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కథని విని మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. మీ సపోర్ట్ ఛానల్కి చాలా చాలా అవసరం. ఇంకా స్టోరీలోకి వెళదాం. అది ఒక ఫేమస్ బార్. ఆ బార్లో తాగుతూ కూర్చుని ఉన్నాడు సమీర్. అతని వైపు దీక్షణంగా చూస్తూ, ఇప్పుడు ఏమైందని అంతగా తాగుతున్నావు అంటూ అడిగాడు అతని ఫ్రెండ్ అజయ్. ఏం జరిగిందని అంత మెల్లిగా అడుగుతావేంట్రా? అందరిలోని నా పరువు పోయింది. నా ప్రాణం అనుకున్న మనిషి నాకు దూరం అయిపోయింది. ఇదంతా వాడి వల్లే. వాడిని ఊరికనే వదలను. వాడి అంతు చూస్తాను కోపం నిండిన కళ్ళతో అన్నాడు సమీర్. తప్పుగా ఆలోచిస్తున్నావు సమీర్. తను అతన్ని ప్రేమించింది, అతనితో వెళ్ళిపోయింది. మధ్యలో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఒకవేళ ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఇలా ఒళ్ళు తెలియకుండా బార్లో తాగి పడిపోకూడదు. ఇలా చేస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడమే కాదు, నువ్వు చేస్తున్న బిజినెస్ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి నువ్వు అసలు ఆఫీస్కే రావడం లేదు. 2 ప్రాజెక్టులు చేజారిపోయాయి అంటే ఎంత నష్టం వచ్చిందో నువ్వు ఊహించుకోవచ్చు. తను చేసిన పని వల్ల మీ కుటుంబానికి జరిగిన నష్టం చాలదా? ఇంకా జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావా? మీ అమ్మా నాన్న నిన్ను ఇలా చూసి కృంగిపోతున్నారా? అర్థం చేసుకో అని అజయ్ అనడంతో సమీర్కి మరింత కోపం వచ్చింది. అవునరా, జరిగిన దానికి నేను ఇలా ఉండకూడదు. పగ తెచ్చుకోకుండా ఇలా తాగుతూ కూర్చుంటే ఏమీ ఉపయోగం ఉండదు. వాడి వల్ల నా కుటుంబం ఏం నష్టపోయిందో వాడు కూడా అదే నష్టపోవాలి. అప్పుడే అప్పుడే నా బాధ ఏంటో వాడికి తెలుస్తుంది అంటూ ఏదో ఆలోచిస్తున్నట్లు మాట్లాడాడు సమీర్. ఆ మాటల్లో ఏదో అర్థం ఉంది అని అనిపించడంతో ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏం చేయాలి అనుకుంటున్నావు అని భయంగా అడిగాడు అజయ్. చెప్పను, చేసి చూపిస్తాను అని అంటూ అక్కడి నుంచి లేచి కోపంగా ఎక్కడికో వెళుతూ ఉన్నాడు సమీర్. ఇప్పుడు వీడు ఉన్న కోపంలో ఏం చేస్తాడో ఏంటో, దానివల్ల ఎవరికి ప్రమాదం కలుగుతుందో అని అనుకుంటూ, రే నేను వస్తున్నాను ఆగరా అని అతను వెనకే పడ్డాడు అజయ్. కానీ అప్పటికే బయటికి వెళ్ళిపోయిన సమీర్ తన కారు తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు. వీడింత ఫాస్ట్గా వెళుతున్నాడు అంటే ఏదో కొంపలు ముంచే పని అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన అజయ్ కూడా ఆలస్యం చేయకుండా అతను వెనకే వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వెహికల్ లేకపోవడంతో ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. అప్పుడే అటుగా వస్తున్న ఆటోని ఆపి అది ఎక్కి ఆ కార్ని ఫాలో అవ్వు అంటూ చెప్పాడు అజయ్. సమీర్ కార్ చాలా ఫాస్ట్గా ఒక కాలేజీలోకి వచ్చి నవ్వుతూ సరదాగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ముందుకు వెళుతున్న ఒక అమ్మాయి ముందు సడన్ బ్రేక్కి వేయడంతో గాలిలో దుమ్ము లేపుతూ ఆమె ముందు ఆగింది. ఆ కారు వచ్చిన వేగానికి తమని ఎక్కడ ఢీ కొడుతుందో అని ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ పక్కకి పారిపోగా భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ అమ్మాయి. కోపంగా కారు దిగిన సమీర్ భయంతో కళ్ళు మూసుకుని అలా బొమ్మలా ఉండిపోయిన ఆమెని చూసి ఒక్క క్షణం అలానే ఆగిపోయాడు. తెల్లని మేనిఛాయతో పెద్ద పెద్ద కనురెప్పలతో లేలేత తమలపాకు లాంటి పెదాలతో పాలమీగడ లాంటి మృదువైన బుగ్గలతో దివి నుండి భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది ఆ అమ్మాయి. ఆమెని ఆమె ముద్ద మనోహరమైన అందానికి ఒక్క క్షణం ఆకర్షితుడైన సమీర్ ఆమెని అలానే చూస్తూ ఉన్నాడు. అప్పుడే, ఏ ఎవరు నువ్వు? కాలేజీ క్యాంపస్లోకి అంత ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చావు అంటూ పక్కనే ఎవరో తనపై అరవడంతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. ఆ వెంటనే తను చేయవలసిన పని గుర్తు వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అది తప్పేమో అన్న విచక్షణ కూడా లేకుండా వేగంగా ఆ అమ్మాయిని చేరుకుని ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి ఆమెని తన దగ్గరగా లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా బంధించి ముద్దు పెట్టేశాడు సమీర్. ఆ చర్యతో షాక్ అయిన ఆ అమ్మాయి కళ్ళు ఒక్కసారిగా పెద్దగా తెరుచుకున్నాయి. ఏదో వెహికల్ వచ్చి తనని గుద్ది చంపేస్తుందేమో అన్న భయం నుండి ఆమె ఇంకా కోలుకోనే లేదు. అప్పుడే ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి తన పెదాలను ముద్దు పెట్టుకోవడం మరింత షాకింగ్గా ఇంకాస్త భయంగా అనిపించి అతని వీపు మీద కొడుతూ అతన్ని దూరం నెట్టేయాలి అని సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంది ఆ అమ్మాయి. అతను అలా ముద్దు పెట్టడంతో ఆ క్యాంపస్లో ఉన్న వారందరూ తాము చేస్తున్న పనులు సైతం ఆపేసి కళ్ళు పెద్దవి చేసి నోర్లు కప్పల్లా తెరిచి వాళ్ళ వైపే అలా ఏదో వింతని చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు. ఆమె ఎంతగా తనని కొడుతూ వెనక్కి తోయాలి అని చూసినా ఇంచు కూడా జరగకుండా ఆమె పెదవులను ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ రాక్షసంగా ముద్దు పెడుతూ ఉన్నాడు సమీర్. ఆ చర్యని తట్టుకోలేకపోతుంది అంటే అతని నుంచి వస్తున్న ఆ ఆల్కహాల్ స్మెల్ ఆమెకి మరింత కోపం, విసుగు, చిరాకు, ఏడుపు తెప్పించేస్తున్నాయి.
కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉండగా తన బలమంతా ఉపయోగించి అతన్ని కొడుతూ వెనక్కి తొయ్యాలి అని చూస్తుంది. ఒక ఘాటైన ముద్దు తర్వాత ఆమె రక్తం నాలుకకి ఉప్పగా తాకడంతో అతనిలోని కోపం కొద్దిగా తగ్గి కొంచెం దూరం జరిగి ఆమె వైపే చూశాడు. నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది ఆ అమ్మాయి. ఆ దెబ్బతో శాంతించిన రాక్షసుడిని తట్టి లేపినట్లు అవడంతో ఆమె కొట్టిన చెంప మీద తన చేతితో తడుముకుంటూ, నీకు కూడా వాడి పొగరే వచ్చింది. నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటే వాడి పొగరు ఆటోమేటిక్గా దిగి నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని తనతో లాక్కుని వెళుతూ ఉన్నాడు సమీర్. దానితో షాక్ అయ్యి, ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నావు అని ఆమె అరుస్తూనే ఉంది. అయినా సమీర్ పట్టించుకోలేదు. కొంతమంది అతన్ని అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు ఎవరిని లెక్క చేయకుండా ఆ అమ్మాయిని కారులోకి తోసి తను కూడా కారు ఎక్కి అక్కడి నుంచి ఎంత స్పీడ్తో అయితే వచ్చాడో అంతే స్పీడ్తో వెళ్ళిపోతూ ఉన్నాడు సమీర్. రే, ఎక్కడికి తీసుకువెళుతున్నావురా, నన్ను వదలరా, ఎవర్రా నువ్వు అని ఏడుస్తూనే అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది ఆ అమ్మాయి. ఆమె ఏడుపు చాలా ఇరిటేటింగ్గా అనిపించడంతో విసుగ్గా ఆమెను చూస్తూ, చూడు, ఇందాకేదో కోపంలో ఉండడంతో ఒక్క ముద్దు పెట్టుకుని వదిలేశాను. కానీ నువ్వు ఇలానే నన్ను విసిగిస్తూ ఉంటే ఈసారి ఏ తుప్పల్లోకో తీసుకువెళ్ళి ముద్దుతో మాత్రం వదిలను అంటూ వార్నింగ్ ఇచ్చాడు సమీర్. ఆ మాటతో షాక్ అయిన ఆ అమ్మాయి మళ్ళీ నోరెత్తే ప్రయత్నం చేయలేదు. తన 2 చేతులతో తన నోరు మూసుకుని ఎక్కిళ్ళ శబ్దం కూడా పైకి రాకుండా ఏడుస్తూ ఉంది. అలా ఆ కారు కొన్ని నిమిషాల తర్వాత ఒక చోట నాగింది. డోర్ తీసుకుని కిందకి దిగిన సమీర్ వెనక ఉన్న కార్ డోర్ తీసి దిగు అంటూ సీరియస్గా చెప్పాడు. నేను దిగను, ప్లీజ్ దయచేసి నన్ను మా ఇంటి దగ్గర దించేయండి, నేను మీతో రాను అంటూ అమాయకంగా చెప్తూ ఉంది ఆ అమ్మాయి. అసహనంగా ఫీల్ అవుతూ, ఏంటి తుప్పలోకి తీసుకువెళ్తాను అని చెప్పి గుడి దగ్గరికి తీసుకువచ్చాను అని డిసప్పాయింట్ అయ్యి దిగను అంటున్నావా? పోనీ నీకు ఆ తుప్పలే కంఫర్టబుల్గా ఉంటాయి అంటే చెప్పు, అక్కడికే తీసుకువెళ్ళి నా పనేదో నేను చేస్తా అన్నాడు అతను. ఆ మాటకి అదిరిపడి, వామో, వీడిని చూస్తూ ఉంటే మూర్ఖుల్లా ఉన్నాడు, నిజంగా అలా చేసినా చేస్తాడు. ముందు కిందకి దిగితే ఎవరో ఒకరు కనిపిస్తారు, హెల్ప్ అడిగితే నన్ను ఈ రాక్షసుల నుంచి రక్షిస్తారేమో అని అనుకుని టకటక కిందకి దిగేసింది ఆ అమ్మాయి. ఆటో కొంచెం స్లోగా వస్తూ ఉండడంతో ఎక్కడో సమీర్ కార్ని మిస్ అయ్యింది. దానితో అతని కోసం పిచ్చి కుక్కలా రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అజయ్. అలా వస్తూ ఉండగా గుడి బయట అతని కారు కనిపించడంతో, ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడా, గుడిలో వీడికేం పని, అసలు దేవుడికి దండం పెట్టుకొని వీడు గుడికి వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చేసి కంగారుగా గుడి లోపలికి వస్తూ ఉన్నాడు అతను. అప్పటికే ఆ అమ్మాయి చేపట్టుకుని లాక్కుంటూ వచ్చిన సమీర్ అమ్మవారి ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఆమెను నిలబెట్టి ఆమె వైపు ఒక్కసారి చూశాడు. తనని అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ, అక్కడ ఎవరైనా తనకి తెలిసిన వాళ్ళు ఉంటారేమో, వాళ్ళు తనకి సహాయం చేసే నాదుడు కనిపిస్తాడేమో అని చూస్తూ వెతుకుతూ ఉంది ఆ అమ్మాయి. అది చూసి అప్పటికే తన పాకెట్లో పెట్టుకున్న మంగళసూత్రం తీసి ఆమె మెడలో కట్టేస్తూ ఉన్నాడు అతను. చుట్టూ వెతుకుతూ ఉన్న ఆమె అది గమనించలేదు. అప్పుడే లోపలికి వచ్చిన అజయ్ అలా తాళి కడుతూ ఉన్న సమీర్ని చూసి, వరే సమీర్, ఏం చేస్తున్నావురా నువ్వు అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో ఏం జరుగుతుందా అని తన ముందుకు చూసిన ఆమెకి తనకి చాలా దగ్గరగా సమీర్ కనిపించాడు. దానితో అదిరిపడి అతను ఏం చేస్తున్నాడా అని కిందకి చూసిన ఆమెకి తన మెడలో వేలాడుతూ కనిపించింది పచ్చని పసుపు తాడు. అది చూసిన ఆమె షాక్తో నోరు పెద్దగా తెరిచి తన ముందు ఉన్న అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి ఒక్క తోపు తోచింది. అప్పటికే తాళి కట్టేయడం పూర్తి అవడంతో వెనక్కి ఒక్క అడుగు వేశాడు సమీర్. తన మెడలో వేలాడుతున్న ఆ తాళి వైపు కన్నీళ్లతో చూస్తూ, యు ఇడియట్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని, ఎంత పని చేసావురా, నీకు నేను ఏం ద్రోహం చేశాను అని ఇలా నా మెడలో తాళి కట్టావు, నా జీవితాన్ని నాశనం చేశావు, అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని ఆమె అనడంతో, నీకు తెలియకపోవచ్చు కానీ నీ అన్నకి నేనెవరో, నీకు ఏమవుతానో బాగా తెలుసు. వాడు నా చెల్లిని పెళ్లి చేసుకుని ప్రాణంగా పెంచుకున్న తనని నాకు దూరం చేశాడు. అందుకే ఆ బాధ వాడికి తెలియాలి అని నేను నిన్ను వాడికి దూరం చేశాను. ఇక నుంచి నువ్వు నా ఇంటి పని మనిషిగా నా ఇంట్లోనే పడి ఉంటావు. మా ఇంట్లో నువ్వు పడే కష్టాలు, కార్చే కన్నీళ్లు చూసి
నీ అన్నయ్య కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తనతో తీసుకుని వెళుతూ ఉన్నాడు సమీర్. ప్రాణం ఉన్న శవంలా అతను చెప్పిన నిజాలను జీర్ణించుకుంటూ ఏడుస్తూ అతని వెనకే వెళుతుంది ఆ అమ్మాయి. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది భానుమతి. ఆమె వైపు బాధగా చూసి, జరిగిందాన్ని తలుచుకుంటూ ఎందుకలా బాధపడతావు బాను? దానికి అక్కడ జీవితం బాగుంటుంది అనుకుంది, వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల నిర్ణయంతో పని లేదు అనుకుంది, మనల్ని పక్కన పెట్టేసింది. అయినా తప్పంతా మనది. మన పిల్లలే కదా, మన మాట వింటారు అని అనుకోవడం మనం చేసిన అతి పెద్ద తప్పు. వాళ్ళని కనీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించడం మాత్రమే మనం చెయ్యాలి. ఒక్కసారి వాళ్ళకి రెక్కలు వచ్చాయి అంటే ఇంకా వాళ్ళిష్టం. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళతారు. దానికి మన పర్మిషన్ అవసరం లేదు అని తెలియక మన పిల్లలే కదా అని ఆశలు పెట్టుకుని చాలా తప్పు చేశాము. ఆ తప్పుకి ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తున్నాము అని ప్రభాకర్ రావు అంటూ ఉండగా ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అదిగో వాడు వచ్చాడు. చెల్లెలు చేసిన మోసం నుండి ఇంకా తేలుకోలేదనుకుంటా. ఆఫీసు ఇల్లు కూడా మర్చిపోయి ఆ బార్ల చుట్టూ తిరుగుతున్నాడు. కనీసం వాడినైనా జాగ్రత్తగా చూసుకుందాం. వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టు, ఎప్పుడు తిన్నాడో ఏంటో అని దిగులుగా ప్రకాశ్రావు అనడంతో కళ్ళల్లో చేరిన నీళ్లు తుడుచుకుని పైకి లేచి వస్తున్న కొడుక్కి ఎదురు వెళదామని అటు చూసిన ఆమెకి ఎవరో అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి తీసుకువస్తూ కనిపించాడు సమీర్. ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. తల వంచుకుని మౌనంగా అతనితో ఏడుస్తూ వస్తుంది. అలా వస్తున్న ఆమెను చూస్తూ ఉంటే చాలా భయంగా అనిపించి, ఏమండి అంటూ వణుకుతున్న గొంతుతో పిలిచింది భానుమతి. అప్పటికే ఆమె వెనక లేచి వచ్చి అక్కడ జరుగుతున్నదంతా చూసి షాక్ అయిన ప్రభాకర్ రావు భార్య భయపడుతుందని అర్థం చేసుకుని ఓదార్పుగా ఆమె భుజాల మీద చెయ్యి వేసి, నువ్వు కంగారు పడకు, ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకుంటాను, నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు అని ఆమెకి ధైర్యం చెప్పి, సమీర్ ఎవర్రా ఆ అమ్మాయి అంటూ అడిగాడు. దానితో ఆమె వైపు ఒక్క చూపు చూసి, ఓ ఇదా, ఈ రోజు నుండి మన ఇంటికి వచ్చిన కొత్త పని మనిషి, ఆ సుధీర్ గాడి చెల్లెలు అంటూ చెప్పాడు సమీర్. ఆ మాటతో తల ఎత్తి కోపంగా అతని వైపు చూసి పళ్ళు నూరుతూ, నేను ఇంటి పని మనిషిని కాదు, కోడల్ని. మర్చిపోయారా? ఇప్పుడే కొంతసేపటి క్రితం తమరు గుడిలో నా మెడలో ఈ పసుపు తాడితో 3 ముళ్ళు వేసి నన్ను భార్యగా చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ చెప్పింది ఆ అమ్మాయి. దానితో షాకింగ్గా ఆమె వైపు చూశారు వాళ్ళిద్దరూ. అయ్యుండొచ్చు, కానీ ఈ ఇంటికి కోడలుగా నువ్వు ఎప్పటికీ పనికిరావు. నీ అన్న చేసిన ద్రోహానికి నేను వేసిన శిక్ష ఇది. ఇక నుంచి ఇంట్లో ప్రతి పని చేస్తూ మా అవసరాలని తీర్చుతూ నీ అన్న చేసిన పనిని తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బ్రతికేశాయి. నీ ఏడుపు చూస్తే అయినా వాడికి బుద్ధి వచ్చి వాడు చేసిన తప్పు ఏంటో వాడికి అర్థమవుతుందేమో అని అంటూ ఆమె మెడ పట్టుకుని కిచెన్ వైపు కోపంగా ఒక తోపు తోశాడు సమీర్. అలా అతను ఫోర్సుగా గెంటడంతో ముందుకి పడబోయిన ఆ అమ్మాయిని అక్కడే ఉన్న భానుమతి వెంటనే రియాక్ట్ అయ్యి పడకుండా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆపుతూ పట్టుకుంది. దానితో నీళ్లు నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, మీరు అతనికి ఏమవుతారో నాకు తెలియదు, కానీ చూసారా అసలు అతను ఏం చేశాడో? నా అన్న చేసిన తప్పుకి నాకు శిక్ష వేయడం ఏమిటండి? పెళ్ళంటే ఆటల కింద ఉందా? అతనికి ఆడుకోవడానికి పసుపు తాడు ఎంత ముఖ్యమో తెలిసి దానితో ఇలాంటి ఆటలేంటి? ఇప్పుడు నా బ్రతుకు ఏమైపోవాలి అంటూ ప్రశ్నించింది ఆమె. ఆ ప్రశ్నకి సమాధానాలు తెలియకపోవడంతో తలలు పట్టుకుని అక్కడే కూలబడ్డారు భానుమతి, ప్రభాకర్ రావు. తమ బిడ్డలు చేసిన పనులు తలుచుకుంటూ ఉంటే తమ జీవితాల మీద తమకే విరక్తి వస్తుంది వాళ్ళకి. ప్రేమించాను అంటూ వారంలో పెళ్లి ఉంది అనగా ఇంటి నుండి లేచిపోయిన కూతురు, ఆమెని లేవతీసుకుపోయిన వ్యక్తిపైన పగ తీర్చుకుంటున్నాను అంటూ పెళ్లి పేరుతో ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్న కొడుకు. వాళ్ళని తలుచుకుంటుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు భానుమతికి. ఏడుస్తూ అక్కడ కూర్చున్న ఆ అమ్మాయిని చూసి, నీ పేరేంటమ్మా అంటూ అడిగాడు ప్రభాకర్ రావు. ఆర్తి అంటూ చెప్పింది ఆ అమ్మాయి. చూడమ్మా, వాడు ఆవేశంతో ఎందుకు పనికిరాని కోపంతో ఇలాంటి పని చేశాడు తప్ప వాడు ఏమీ చెడ్డవాడు కాదమ్మా. కానీ మీ అన్నయ్య వాడి చెల్లెలు కలిసి వాడికి చేసిన ద్రోహాన్ని వాడు మర్చిపోలేకపోతున్నాడు. చాలా కృంగిపోయాడు. ఆవేశంలో పుట్టిన ఆలోచన ఇది. వాడిని దయచేసి తప్పుగా అనుకోకు అమ్మా. అలాగే నీ విషయంలో వాడు చేసింది తప్పు కాదు అని నేను చెప్పడం లేదు, అది ఖచ్చితంగా తప్పే. వాడికి మేము సర్ది చెప్పుకుంటాము, నీ జైలుకి రాకుండా ఆపుతాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు, మేము అడ్డు చెప్పము.
మీకు సపోర్ట్గా ఉంటాము అని ప్రభాకర్ రావు అనడంతో, ఏవండి ఏంటండి ఎలా అంటారు? వాడు అమ్మాయి మెడలో తాళి కట్టాడు, తన ఇంటి కోడలు అంది భానుమతి. ఎలా అవుతుంది భాను కోడలు? తన ఇష్టంతో ఏమైనా తాళి కట్టించుకుందా? ఇష్టం లేకుండా బలవంతంగా కట్టిన తాళికి ఏం విలువ ఇవ్వమంటావు నువ్వు ఆ అమ్మాయిని? ఏ ఆడపిల్ల అయినా ప్రేమించే మగవాడితో తన జీవితం పంచుకోవాలి అని అనుకుంటుంది, అంతేకాని ద్వేషించే మగవాడితో కాదు. తనకి ఏం సుఖం సంతోషం లేదు అని అర్థమైన అమ్మాయి తన మెడలో పడిన తాళికి విలువ ఇచ్చి ఇక్కడ పడి ఉండవలసిన అవసరం లేదు. అలా అని ఆ తాళి పక్కకి పడేసి నువ్వు వెళ్ళిపో అమ్మా అని కూడా నేను చెప్పడం లేదు. ఏం చేసినా తన ఇష్ట ప్రకారమే చేయమని మాత్రమే చెప్తున్నాను. ఆ మూర్ఖుడిని భర్తగా స్వీకరిస్తాను, ఇక్కడే ఉంటాను అంటే తనకి ఇంటి కోడలిగా అధికారం ఇచ్చి తన కాలికి మట్టి రవ్వ కూడా అంటకుండా నేను చూసుకుంటాను. లేదు ఇది నాకు ఇష్టం లేని బంధం, ఇందులో నేను బలవంతంగా ఉండలేను అంటే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ వాడి తరపున క్షమాపణలు నేను చెప్పి నేనే తనని అక్కడ డ్రాప్ చేసి వస్తాను. ఏ నిర్ణయమైనా తనదే అంటూ చెప్పాడు ప్రభాకర్ రావు. ఆ మాటలను వింటూ ఆలోచనలో పడింది ఆర్తి. ఆమె ఏం సమాధానం చెప్తుందా అని భయం భయంగా ఆమె వైపే చూస్తూ ఉంది భానుమతి. ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత వెళ్ళి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేసి, నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. మీ కొడుకు కట్టిన ఈ తాళికి విలువని ఇచ్చి మీ కోడలుగా బ్రతకాలి అనుకుంటున్నాను, అనుమతిని ఇవ్వండి అంటూ అడిగింది ఆర్తి. ఆ మాటతో ఆమెని తమ గుండెలకి హత్తుకుని, ఈ మాట అన్నావు చాలు తల్లి అంటూ సంబరపడిపోయింది భానుమతి. ప్రభాకర్ రావు కూడా చిన్నగా నవ్వాడు. అప్పుడే అక్కడికి వాయువేగంతో వచ్చి అక్కడ జరిగింది చూసి షాక్ అయిన సుధీర్ ఆర్తి అంటూ గట్టిగా అరిచాడు. దానితో అటువైపు తిరిగి అక్కడ సుధీర్ ఉండడంతో అన్నయ్య అంటూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆర్తి. ఆమెని ఆమె మెడలో వేలాడుతున్న ఆ తాళిని చూసి కోపంతో తన పిడికిలు బిగించి రా నాతో అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు సుధీర్. అప్పుడే ఎక్కడికి రా, నా పెళ్ళాన్ని తీసుకుని వెళుతున్నావు అంటూ ఒక వాయిస్ అక్కడ ప్రతిధ్వనించింది. దానితో సుధీర్ అడుగులు ఆగిపోవడంతో వెనక్కి తిరిగి కోపం నిండిన కళ్ళతో అక్కడ ఉన్న సమీర్ని చూస్తూ, యు ఇడియట్, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటావురా అంటూ అతని మీదకి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీశాడు సుధీర్. చిన్న వంకర నవ్వుతో అతని చేతులు రెండు పక్కకు తీసి, ఇదే మాట నేను కూడా నిన్ను అడగాలేమో అన్నాడు సమీర్. అడగొచ్చు. నేను కూడా నీలాగే ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమె ఇష్టం లేకుండా ఆమె మెడలో తాళి కడితే అప్పుడు నిలదీయవచ్చు. కానీ నేను నీ చెల్లెలు పూర్తి ఇష్టంతో తనకి తానుగా తన ఇంటి నుండి లేచి వస్తే అప్పుడు తీసుకువెళ్ళి తాళి కట్టాను. ఇందులో ఏదైనా అనుమానం ఉంటే వచ్చి నీ చెల్లెల్ని కనుక్కో అన్నాడు అతను. నాకు ఎవరిని కనుక్కోవాల్సిన అవసరం లేదు. అయినా నాకు చెల్లెలు ఎక్కడుంది? 3 రోజుల క్రితమే నా చెల్లెలు చచ్చిపోయింది. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు అని అతను అనడంతో అన్నయ్య అంటూ ఒక దీనమైన పిలుపు వినిపించింది. దానితో ఆ పిలుపు వచ్చిన వైపు చూసిన అతనికి కన్నీళ్లతో నిలబడి కనిపించింది స్వప్న. ఆమె వైపు చూడగానే సమీర్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. దానితో ఆమె వైపు చూడకుండా కోపంగా సుధీర్ వైపు చూస్తూ, మర్యాదగా నీ భార్యని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం మీ ఇద్దరు నా ఇంట్లో ఉన్నారు అంటే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు సమీర్. నా భార్యనే కాదు, నా చెల్లెల్ని కూడా తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తావో చేసుకో అని అంటూ వెళ్ళి ఆర్తి చేయి పట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాడు సుధీర్. కానీ ఆర్తి అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దానితో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సుధీర్. చిన్నగా నవ్వుతూ, క్షమించన్నయ్య, ఇప్పుడు అది మన ఇల్లు కాదు, మీ ఇల్లు. ఇది నా ఇల్లు. నా భర్త పర్మిషన్ లేకుండా ఈ ఇల్లు వదిలి నేను రాను అంది ఆర్తి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పిచ్చిగాని పట్టిందా? 1 గంట క్రితం వరకు అతని ముక్కు మొహం కూడా నీకు తెలీదు. అలాంటి వాడిని పట్టుకుని భర్త అంటావేంటి? అందరి ఆడవాళ్ళలా పిచ్చి సెంటిమెంట్లకి పోకుండా రా నాతో. నువ్వు ఏంటో అనుకుంటున్నావు కానీ వాడి మనిషి కాడు, దుర్మార్గుడు. నిన్ను నా మీద పగతో పెళ్లి చేసుకున్నాడు. నానా హింసలు పెడతాడు. అది నువ్వు భరించలేవురా. అది తలుచుకుంటూ నేను తట్టుకోలేను అని సుధీర్ అనడంతో బాధగా అతని వైపు చూసి, నువ్వు నా గురించి ఏమీ కంగారు పడకన్నయ్యా, నా జీవితం నేను చూసుకుంటాను. తనని ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు అని అంది ఆర్తి. అది కాదు ఆర్తి అని సుధీర్ ఇంకా ఏదో చెప్తూ ఉండగా,
నాకు వేరే పనులున్నాయన్నయ్య, ప్లీజ్ నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెనక్కి తిరిగి లోపలికి వెళుతూ, అత్తయ్య మా గది ఎక్కడా అంటూ అడిగింది ఆర్తి. పైనమ్మా అంటూ, గంగా అమ్మాయిని పైకి తీసుకువెళ్ళి తన గది చూపించు అని పని మనిషికి చెప్పింది భానుమతి. అలా పైకి వెళుతూ అక్కడే ఉండి తన వైపే షాకింగ్గా చూస్తున్న సమీర్ని చూసి చిన్నగా కన్ను కొట్టి, ఫ్రెష్ అవ్వాలి, చాలా చిరాగ్గా ఉంది, నేను ఫ్రెష్ అయి వచ్చే లోపల డ్రెస్ సిద్ధంగా ఉండాలి, రెడీ చేసి పెట్టు అని ఆర్డర్ వేసి పైకి వెళ్ళిపోయింది ఆర్తి. ఆ మాటతో షాక్ నుండి తేరుకుని, ఏంటి నీకు నేను డ్రెస్ రెడీ చేసి పెట్టాలా, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అంటూ గట్టిగా అరిచాడు సమీర్. సగం మెట్లు ఎక్కి అక్కడి నుంచి కిందకి చూస్తూ, హా మెడలో తాళి కట్టిన మొగుడిలా కనిపిస్తున్నావు, వెళ్ళి ముందు చెప్పిన పని చెయ్యవయ్యా అని పైకి వెళ్ళిపోయింది ఆర్తి. అది చూసి చిన్నగా నవ్వుకున్నారు ప్రభాకర్ రావు, భానుమతి. ఏమో అనుకున్నాను, కానీ అమ్మాయిని చూస్తుంటే అసాధ్యురాల్లాగానే ఉంది అనుకున్నాడు ప్రభాకర్ రావు. వాళ్ళ మొహాలు ప్రశాంతంగా మారడంతో, నాన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది స్వప్న. ఆమె వైపు కోపంగా చూస్తూ, నువ్వు చేసిన పనికి మాకు కోపంగా లేదు, కానీ పెళ్లి కుదిరినప్పుడే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, వేరే అతన్ని ప్రేమించాను అని చెప్పి ఉండవలసింది. అలా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి మా పరువు తీశావు. ఆ అవమానాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. దయచేసి కొన్ని రోజులు మాకు దూరంగానే ఉండు. నువ్వు చేసిన అవమానాన్ని ఏ రోజునైనా మర్చిపోగలిగితే ఆ రోజు మేమే నీ దగ్గరికి వచ్చి నిన్ను మీ పుట్టింటికి ఆహ్వానిస్తాము. అప్పటి వరకు మా కంటికి కనిపించకు అంటూ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్ రావు. ఆ మాటతో స్వప్న కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. అమ్మా అంటూ భానుమతి వైపు చూసింది దీనంగా. ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా, గంగా భోజనం రెడీ అయిందా, సమీర్ చాలా త్వరగా తింటాడు అని తెలుసు కదా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఎంతవరకు చేసావా ఏంటి అని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది భానుమతి. దానితో ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. కన్నీళ్లు కారుస్తూ ఉన్న భార్య భుజం మీద చేయి వేసి ఓదార్పుగా దగ్గరికి తీసుకుని పద వెళ్దాం అని అంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు సుధీర్. ఆమె అలా చేయడంతో గుండెల్లో బాధ కరిగి కన్నీళ్ల రూపంలో వస్తూ ఉండడంతో వెనక్కి తిరిగి చూస్తూనే తన భర్తతో కలిసి వెళ్ళింది స్వప్న. ఆర్తి తనకి ఆర్డర్ వేయడంతో కోపంగా పైకి వచ్చిన సమీర్ గదిలోకి వెళ్ళేసరికి బెడ్పై కూర్చుని ఏడుస్తూ కనిపించింది ఆర్తి. అదేంటి, కింద ఫ్రెష్ అవుతాను, డ్రెస్ కావాలని ఫోర్స్ కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుని ఏడుస్తుంది అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి నేను కొత్త డ్రెస్ తీసుకురాను అన్నానని ఏడుస్తున్నావా అంటూ అడిగాడు సమీర్. దానితో కళ్ళెత్తి అతని వైపు కోపంగా చూస్తూ, నా జీవితానికి నాకు ఏడుపు తప్ప ఇంకా ఏమీ మిగల్చలేదు కదా నువ్వు, అది తలుచుకుని ఏడుస్తున్నాను అంది ఆర్తి. అంత ఏడ్చే బదులు ఇంటి వరకు వచ్చి మీ అన్నయ్య వచ్చే తల్లి అంటూ పిలిచినప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, వెళ్లకుండా ఇక్కడే కూర్చుని ఏడుస్తూ మమ్మల్ని సాధించడం ఎందుకంట విసుగ్గా ఆమెను చూస్తూ అడిగాడు సమీర్. దానితో పైకి లేచి అతని వైపు కోపంగా చూస్తూ, వెళ్ళిపోవచ్చు, నాకు ఇష్టం లేకుండా ఈ గడప దాటి లోపలికి వచ్చిన నేను ఇష్టపడి గడప దాటి వెళ్ళడానికి ఒక్క నిమిషం కూడా టైం పట్టదు, కానీ నేను అలా వెళితే ఇప్పటికే కూతురు చేసిన అవమానంతో తలెత్తుకోలేకపోతున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కూతురే తమ మాట వినలేదు అని వాళ్ళు కుమిలిపోతూ ఉంటే అది చాలదు అన్నట్లు ఇప్పుడు ఒక అమ్మాయిని బలవంతంగా నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చి తమ పెంపకం చూసి తామే సిగ్గుపడేలా చేశావు. నా తల్లిదండ్రులతో సమానమైన వయసు ఉన్నవాళ్ళు నా ముందు తల వంచుకొని నిలబడి క్షమాపణలు చెబుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాను. పెళ్లి జరిగిన రోజే కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయిందట అని జనమందరూ వాళ్ళని మాటలు అంటూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు అర్థమైంది. అందుకే వాళ్ళ గురించి ఆలోచించి ఇక్కడ ఉన్నానే తప్ప నువ్వు నా భర్తవి అని అనుకుని మాత్రం కాదు. మీ చెల్లెలు ఏం చూసి మా అన్నయ్యని ప్రేమించిందో, ఎందుకు అతను కూడా వచ్చేసిందో నాకు తెలియదు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా ప్రమేయం లేకుండా నా ఇంట్లో జరిగిన ఒక సంఘటనకి నాకు శిక్ష వేస్తాను అని మూర్ఖంగా మాట్లాడుతున్న నిన్ను చూస్తూ ఉంటే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ నీ అంత మూర్ఖత్వం నాకు లేదు కాబట్టి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ గడప దాటి బయటికి వెళితే బాధపడేది నీ తల్లిదండ్రులు మాత్రమే కాదు, కూతురి జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని నన్ను చూసి నా తల్లిదండ్రులు కూడా, అది చూసి నా అన్న, ఇలా అందరూ బాధపడతారు. అందరికన్నా ఎక్కువగా తన వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని తెలిసి నీ చెల్లెలు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఎలాగో నా జీవితం నాశనం అయిపోయింది, ఏం జరిగితే అదే జరుగుతుంది, దానికి భయపడి నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను బాధ పెట్టలేను. అందుకే నీ భార్యగా ఈ ఇంట్లో ఉంటాను అని చెప్పాను తప్ప నిన్ను ఇష్టపడి కాదు, నిన్ను కోరుకునే అంతకన్నా కాదు.
బలవంతంగా తాళి కట్టాను కదా, ఇంకా దీన్ని ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావేమో. అలా నువ్వు అనుకుని నా మీద చెయ్యి వేసిన మరుక్షణం నా గొంతులో ప్రాణమైనా తీసుకుంటాను తప్ప నీ చేతి స్పర్శ కూడా నేను భరించలేను. అది గుర్తుపెట్టుకుని నాకు దూరంగా ఉండు అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఆర్తి. ఆ మాటలతో ఆలోచనలో పడ్డాడు సమీర్. నిజానికి అతనేమీ అంత దుర్మార్గుడు, మూర్ఖుడు కాదు. తన చెల్లెలు లేచిపోవడం వలన తన కుటుంబానికి జరిగిన అవమానం తట్టుకోలేక బాగా తాగిన మత్తులో అదే అవమానం వాళ్ళ కుటుంబానికి జరగాలి అని అలా చేశాడే తప్ప ఆర్తి మీద కోపంతో ఇదంతా చేయలేదు. సుధీర్ వచ్చి తనని క్షమాపణ అడుగుతాడు, స్వప్నని తనకు అప్పజెప్పేసి తన చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నాడు. కానీ ఒక్కసారి ముడిపడిన తాళిబంధాన్ని విడదీసి ఆ జంటను విడదీయడం అంత సులువు కాదు అన్న విషయం అతను గ్రహించలేకపోయాడు. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ మనసులో కలుగుతుంది. అనవసరంగా తొందరపడ్డాను అని అనిపిస్తూ ఉండడంతో వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపించింది. ఫ్రెష్ అవుతున్నట్లుంది అని మనసులో అనుకుని తన అసిస్టెంట్కి కాల్ చేసి అతనితో మాట్లాడుతూ ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు అతను. ఆర్తి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి చాలా రకాల డ్రెస్లు ఆ బెడ్ మీద వరుసగా పెట్టి ఉన్నాయి. వాటి వైపు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇప్పుడే డ్రెస్లో రెడీగా ఉండాలి అని తను అతనికి ఆర్డర్ వేసిన విషయం గుర్తు వచ్చి కోపంగా ఆ డ్రెస్సులన్నీ ఒక్కసారి విసిరి నేల మీదకి కొట్టి దుర్మార్గుడు అని గట్టిగా తిట్టుకుంది. ఆ తర్వాత 5 నిమిషాలకి తలుపు మీద కొడుతూ, అమ్మ ఆర్తి, త్వరగా రామ్మా, భోజనం చేద్దువు గాని అని భానుమతి పిలవడంతో హా అత్తయ్య వస్తున్నాను అని చెప్పి కింద పడిన డ్రెస్సుల్లో ఒక డ్రెస్ తీసుకుని వేసుకుని బయటికి వెళ్ళింది. అప్పుడే స్నానం చేసి రావడం వలన తెల్లని మేనిచాయితో మిలమిలా మెరిసిపోతున్న కోడల్ని చూసి చిన్నగా నవ్వుకొని, నా కోడలు పుత్తడి బొమ్మలా ఉంది అని ఆమె మనసులోనే మురిసిపోతూ ఆమెను తీసుకుని కిందకి వెళుతూ ఉంది భానుమతి. అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు తండ్రి కొడుకును. వారిద్దరి వైపు చూసి తల కొట్టుకుని, కూర్చో అమ్మా అంటూ సమీర్ పక్కన ఉన్న చైర్ వెనక్కి లాగి ఆమెని అందులో కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డిస్తూ ఉంది భానుమతి. పక్కన అతను ఉండడంతో మోహన్ చిరాగ్గా పెట్టుకుని, ముందు మీరు కూర్చోండి అత్తయ్య, మీరు తిన్న తర్వాత నేను తింటాను, నేను వడ్డిస్తాను, ఇటివ్వండి అంది ఆర్తి. అయ్యో పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో, నాకు ఇది అలవాటే అని భానుమతి అనడంతో, ఓవర్ చేయకు, ఇక్కడ నువ్వు ఒక అతిథివి మాత్రమే, పని మనిషిని చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి నీకు ఆ పోస్ట్ అయినా ఇచ్చాను, దానికి సంతోషించి నోరు మూసుకుని కూర్చుని తిను, అంతే తప్ప వాళ్ళు కోడలు అని నెత్తిని పెట్టుకుంటున్నారు అని కోడలిగిరి వెలగబట్టాయి అందరికీ సేవలు చేస్తూ మంచి మార్కులు కొట్టేయాలని చూడకు, నీ నాటకాలకి ఇక్కడ ఎవ్వరూ పడిపోరు విసుగ్గా అన్నాడు సమీర్. ఆ మాటతో చాలా కోపం వచ్చింది ఆర్తికి. అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ, ఏంటి ఎవరు పడరా, ఎలా పడరో నేను చూస్తాను అని చాలా సీరియస్గా చెప్పి, మీరు కూర్చోండి అత్తయ్య, నేను ఈ ఇంటికి కోడల్ని, మీ అందరికీ నేనే వడ్డించాలి, మీరు నాకు వడ్డించడం ఏంటి అని తను లేచిన చైర్లో ఆమెను కూర్చోబెట్టి ఆమె చేతిలో ఉన్న బౌల్ తీసుకుని ప్రసాదరావు గారికి భానుమతికి వడ్డిస్తూ ఉంది ఆర్తి. వాళ్ళకి అన్నీ వడ్డించి వాళ్ళ పక్కన నిలబడిన ఆమెని చూసి, ఇక్కడ నేను కూడా ఉన్నాను పళ్ళు కొరుకుతూ అన్నాడు సమీర్. తమరికి చేతులు కూడా ఉన్నాయి, తమ ఎదురుగా బౌల్స్ కూడా ఉన్నాయి, వడ్డించుకోవచ్చు, నేనేమి బాధ్యగిరి వెలగబెట్టి తమరికి వడ్డించి సేవలు చేసి తమ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఉత్తమ భార్యామణిగా అవార్డులు తీసుకుని శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోవాలని అస్సలు అనుకోవడం లేదు, మీ పనేదో మీరే చేసుకోండి, నాకేం సంబంధం లేదు అంది ఆర్తి. నాకు కూడా నీ చేతితో వడ్డించిన ఫుడ్ తినాలని ఏమీ లేదులే అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు సమీర్. అది చూసి కొంచెం కంగారు పడింది భానుమతి. వెళుతున్న అతన్ని చూసి, థ్యాంక్ యూ సో మచ్ అంది ఆర్తి. ఆ మాటతో అతని అడుగులు ఆగిపోగా, థ్యాంక్స్ దేనికి, నీ మీద దయ చూపించినందుక అంటూ అడిగాడు అతను. కాదు, నా చేతులతో నేను స్వయంగా మీకు వడ్డించినదే ఏమీ నేను తినను అని చెప్పడానికే కదా ఇలా తినకుండా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు, అందుకు అంది ఆర్తి. ఆ మాటతో అసహనంగా ఆమెను చూస్తూ, ఇప్పుడు నేను వెళ్ళిపోతే అది వడ్డించినందుకే వెళ్ళిపోయాను అని అనుకుంటారు, వెళ్ళి అందరికీ అది కన్ఫర్మ్ చేయడం ఎందుకులే, పైగా ఆకలి కూడా బాగా ఉంది అని అనుకుంటూ వెళ్ళి ఎక్కడి నుంచి లేచాడో అక్కడికే వెళ్ళి కూర్చుని తన ప్లేట్లో ఫుడ్ తానే వడ్డించుకుని తింటూ ఉన్నాడు సమీర్. అది చూసి వంకరగా నవ్వుకుంది ఆర్తి. పర్వాలేదు, వచ్చిన ఒక రోజులోనే వీడి మెంటాలిటీ అంటూ పూర్తిగా పట్టేసింది పిల్ల, తెలివైందే
అని మనసులో అనుకుంది భానుమతి. అలా అందరి భోజనాలు అయ్యాయి. ఆ తర్వాత ఆర్తి కూడా భోజనం చేసి ఆ గదిలోకి వెళ్ళాలి అంటే ఏదో ఇబ్బందిగా అనిపించడంతో అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. వాటర్ బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళుతున్న భానుమతి అలా సోఫాలో కూర్చుని ఉన్న ఆర్తిని చూసి, ఏంటమ్మా నిద్ర రావడం లేదా అంటూ అడిగింది. అది అత్తయ్య అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంది ఆర్తి. అది అర్థం చేసుకుని, పోనీ నీకు వేరే గదేమైనా ఏర్పాటు చేయమంటావా అంటూ అడిగింది భానుమతి. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది ఆర్తి. చూడు తల్లి, ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండవచ్చు. నిన్ను ఆ గదిలోకి వెళ్ళమని నేను బలవంతం పెట్టను. అలాగే వెళితే అక్కడ ఏదో జరిగిపోతుంది అని కాదు. వాడు నీ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించినా చాలా మంచివాడమ్మా. ఒక ఆడపిల్ల అంగీకారం లేకుండా ఆమె మీద అఘాయిత్యం చేసేంత దుర్మార్గుడైతే నా కొడుకు కాదు. వాడిని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే వాడేంటో నీకు తెలియాలి. ఇలా దూరంగా ఉంటే వాడు ఏంటి అన్నది నీకు ఎప్పటికీ తెలీదు. దగ్గరగా ఉంటేనే తెలుస్తుంది. అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మీ మనసులు కలిసి ఒకటిగా కలిసి ఉంటారు తల్లి. అమ్మ లాంటి దాన్ని చెప్తున్నాను, అర్థం చేసుకో అమ్మా అంది భానుమతి. ఆ మాటతో ఆమె మనసు బాధపెట్టడం ఇష్టం లేని ఆర్తి, సరే అత్తయ్య, గుడ్ నైట్ అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న మరొక వాటర్ బాటిల్ తీసుకుని ఆ గది వైపు అడుగులు వేసింది. అది చూసి ఆమె ఆ గది లోపలికి వెళ్లే వరకు ఆగి ఆ తర్వాత చిన్నగా నవ్వుకుని తమ గదిలోకి వెళ్ళిపోయింది భానుమతి. ఆర్తి గదిలోకి వెళ్ళి ఆ గది మొత్తం ఒకసారి పరీక్షించి చూసింది. అక్కడ ఎక్కడా సమీర్ కనిపించలేదు. ఎక్కడ ఈ బండ మనిషి? నేను ఈ గదిలోకి వస్తాను అని తెలిసి ముందుగానే ఎస్కేప్ అయిపోయాడా ఏంటి? అలా అయితే ఎంత బాగుంటుంది. నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా ఈ గదిలో హాయిగా నిద్రపోవచ్చు అని ఊహల్లో తేలిపోతూ ఆ గది మొత్తం చూస్తూ ఉన్న ఆమెకి బాల్కనీలో నిలబడి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు సమీర్. అమ్మో, ఈ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు అని అనుకుని బాటిల్ అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి, వీడు వచ్చే లోపల మనం బెడ్పై సెటిల్ అయిపోతే బెటర్, లేదు అంటే ఏదో ఒకటి మాట్లాడి నాకు తిక్క రేగేలా చేస్తాడు అని అనుకుంటూ బెడ్ ఎక్కేసి ముసుగు తన్నేసింది ఆమె. సరేరా, ఎలాగైనా ప్రాజెక్ట్ మనకే రావాలి. నేను రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను, నువ్వంతా రెడీ చేసి పెట్టు అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వచ్చి చూసిన అతనికి తన బెడ్పై హాయిగా నిద్రపోతున్న మరో మనిషి కనిపించడంతో, ఎవరది నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చి నా బెడ్పై పడుకుంది అని అనుకుంటూ ఆ పక్కకు వెళ్ళి చూడగా అందంగా నిద్రపోతూ కనిపించింది ఆర్తి. ఆమెని ఒక్క నిమిషం అలానే చూస్తూ ఉండిపోయాడు. ఎంత అందంగా ఉంది ఇది! బలవంతంగా చేసుకున్నా కూడా బాగానే ఉన్న పెళ్ళం దొరికింది అంటే నిజంగా నేను అదృష్టవంతుడినే అని అనుకుని మరో నిమిషమే తను ఏమనుకున్నాడో అర్థం చేసుకుని, చిచి ఏంటి నేను ఎలా అనుకుంటున్నాను, అయినా ఇది నా పెళ్ళమేంటి, శత్రువు, నాకు ఇది శత్రువు మాత్రమే అని మనసులో అనుకుని కోపంగా బెడ్కి మరొక వైపు వెళ్ళి బెడ్పై ఉన్న బెడ్షీట్ తీసుకుని ఒక్క దులుపు దులిపాడు. దానితో అసలే బక్కపలుచగా ఉండే మన పాప ఆర్తి ఒక్కసారిగా కింద పడింది. చిన్నగా నడుం సౌండ్ చేయడంతో, అమ్మా నా నడుము విరిగిపోయింది బాబోయ్ అంటూ ఆ నడుం మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ ఆ పక్కకి చూడగా బెడ్షీట్ సరిగ్గా సర్దుతూ కనిపించాడు సమీర్. కళ్ళు కనిపించడం లేదా నీకు? అంతకీ బెడ్షీట్ సర్దాలి అనిపిస్తే బెడ్పై ఎవరూ లేని సమయంలో సర్దాలి, తెలీదా ఆ విషయం కూడా నీకు అంటూ అరిచింది ఆమె. నేనేమి బెడ్షీట్ సర్దడం లేదు, దులిపాను అన్నాడు సమీర్. అదే, ఆ దులపడమే మనిషి లేనప్పుడు కానీ మనిషిని పడేసేలా దులపకూడదు, పళ్ళు కొరుకుతూ అంది ఆర్తి. అసలు నేను దులిపిందే ఆ మనిషి అక్కడ లేకుండా చెయ్యడానికి అని అంటూ బెడ్ ఎక్కి పడుకుని కళ్ళు మూసుకున్నాడు సమీర్. సచ్చినోడా, అంటే నేను కింద పడాలని నువ్వు దులిపావా అడిగింది ఆర్తి. బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నావు అంటే నీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అనుకున్నాను, మరీ ఇంత దద్దిలా ఉన్నావేంటి? అలా అయితే కొంచెం కష్టమే అన్నాడు సమీర్. అవునరా, కష్టమే. ఆ కష్టమేంటో ఇప్పుడు నీకు తెలిసేలా చేస్తాను అని ఒక ఉదుటిన పైకి లేచి ఆ బెడ్షీట్ చివరి పట్టుకుని దులపడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆర్తి. పాపం ఆమె అంత కష్టపడి దులుపుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. అతను ఇంచు కూడా కదలలేదు. దులిపి చేతులు నొప్పి వస్తూ ఉన్నాయి. అయినా కూడా పట్టు వదలకుండా దులుపుతూనే ఉంది ఆమె. దానితో విసుగు వచ్చి, ఏయ్, ఫ్యాన్ గాలి నాకు సరిపోతుంది, నువ్వు ప్రత్యేకంగా బెడ్షీట్ని విసుని కర్రలాగా చేసి మరీ గాలి విసరవలసిన అవసరం లేదు. మూసుకుని వెళ్ళి కింద హాల్ ఉంటుంది, ఆ హాల్లో ఒక సోఫా కూడా ఉంటుంది, అందులో పడుకోపా అన్నాడు సమీర్. తను చేస్తున్న ప్రయత్నం ఆపి ఆ బెడ్ ఎక్కి మోకాళ్ళ మీద నిలబడి, నేనెందుకు వెళ్ళాలి కిందకి, నేను ఎందుకు పడుకోవాలి హాల్లో,
నీకు కావాలి అంటే అంతగా ఇబ్బంది ఉంటే నువ్వు వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను అని ఆ పక్కన ఉన్న ప్లేస్లో సెటిల్ అయిపోయింది ఆర్తి. ఒక్కసారిగా బెడ్పై లేచి కూర్చుని, కుదరదు, నా గదిలో నేను ఒక్కడనే ఉండాలి, ఎవరైనా ఉంటే నాకు నిద్ర పట్టి చావదు అన్నాడు అతను. కుదురుతుంది, ఇన్ని రోజులు ఒంటరిగా పడుకున్నట్లు ఇప్పుడు కూడా పడుకుంటానంటే అస్సలు కుదరదు. ఎందుకంటే కట్టావు కదా ఒక తాళి, ఇది కట్టిన తర్వాత ఇదివరకట్లా ఉంటాను అంటే అసలు ఊరుకునేదే లేదు. నాకు నచ్చినట్లు ఉండాలి, నేను చెప్పినట్లు ఉండాలి, మూసుకుని బయటకు పో అంది ఆమె. నేనెందుకు పోవాలి, ఇది నా గది అని అతను అనడంతో, అది నిన్నటి వరకు, ఈ రోజు నుంచి ఇది నా గది, నేను మాత్రమే ఉండే గది, నాకు మాత్రమే సొంతమైన గది అంటూ వాదనకి దిగింది ఆర్తి. ఆమె మాటలు మరింత మంటని రాపడంతో, మాట్లాడితే నాది నాది అంటావేంటే, నీది అనుకున్నది ఏది కూడా నీది కాకుండా పోతుంది నేను తలుచుకుంటే, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. మధ్యాహ్నం చూసావు కదా, అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి ఎవ్వరూ లేరు కాబట్టి ఇంకేమైనా కూడా చేయగలను. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే ఉండు, లేదు ఏమాత్రమైనా నిన్ను నువ్వు రక్షించుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి వెంటనే పారిపో. లేదు అని మొండిగా ఉన్నావు అంటే నేనంటే ఏంటో చూపించవలసి వస్తుంది. ఆమె వైపు అదొక రకంగా చూస్తూ అన్నాడు అతను. ఆ మాటతో కొంచెం భయపడింది ఆర్తి. అమ్మో, అది నిజమే. అందరి ముందు అలా ప్రవర్తించిన నిష్ఠదరిద్రుడు ఎవరూ లేనప్పుడు నన్నేమీ చేయడు అని గ్యారంటీ ఏంటి అని అనుకుంటూ, దుర్మార్గుడా, ఈ గదిలో నువ్వే తగలడు, నేను అత్తయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళి మామయ్యని బయటికి పంపించి ఆ గదిలో పడుకుంటాను అని చెప్పి కోపంగా వెళుతూ ఉంది ఆమె. ఏయ్ ఆగు అన్నాడు అతను. ఆగను అంటూనే వెళుతూ ఉంది ఆమె. దానితో ఒక పొద్దుటిన కిందికి దిగి పరుగున వెళ్లి ఆమె దారికి అడ్డుగా నిలిచి, ఎక్కడికి వెళ్ళేది, పళ్ళు రాలిపోతాయి అని అన్నాడు సమీర్. చాచిపెట్టి అతని చెంప మీద గట్టిగా ఒకటి వేకి, ఏది ఇలాగేనా అంటూ అడిగింది ఆర్తి. దానితో షాక్ అయి ఒక్క నిమిషం అలానే చూస్తూ ఉన్న సమీర్ ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం చేసుకుని ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి మడిచి పెడుతూ, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే, ఒంటి మీద గుప్పుడు కండలేదు కానీ ఏం చూసుకుని అంత ఎగిరెగిరి పడుతున్నావు పళ్ళు బిగించి అడిగాడు. నిన్ను చూసుకునేరా, వాడు ఏమైనా ఎగస్ట్రాలు చేస్తే చెప్పు, వాడి కాళ్ళు కీళ్లు విరిచేసి మూలన కూర్చోబెడతాను వెదవని, ఆ తర్వాత ప్రతి పనికి నీవేదే ఆధారపడాలి అంటూ మావయ్య నాకు చెప్పారు. ఇప్పుడు ఆయనకి చెప్పి నిన్ను అవిటివాడిని చేయకపోతే చూడు అంటూ అరిచింది ఆమె. ఏంటే నువ్వు చేసేది, ఈ రోజు నీ చెయ్యి విరగ్గొట్టడం గ్యారంటీ అంటూ తన పట్టుని మరింత పెంచి ఆ చేతిని బలంగా నొక్కుతూ ఉన్నాడు అతను. అమ్మా నొప్పి, నా చెయ్యి వదలరా బండు సచ్చినోడా అంది ఆర్తి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. వదలకపోతే ఏం చేస్తావే, నన్ను అవిటివాడిని చేస్తాను అన్నావు కదా, ముందు ఆ ఎక్స్పీరియన్స్ ఏదో నీకే ఇచ్చి వికలాంగుల కోటాలో ఫెన్షన్కి అప్లై చేయిస్తాను ఉండు అని అతను అనడంతో, వీడు నిజంగానే నా చెయ్యి విరిచేసేటట్లు ఉన్నాడు అని అనుకున్న ఆర్తి, అత్తయ్య, మావయ్య, కాపాడండి, చంపేస్తున్నాడు, నా చెయ్యి విరిచేస్తున్నాడు, అత్తయ్య, మావయ్య, రండి రండి, కాపాడండి, మీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది ఆర్తి. ఆ అరుపులకి భయపడి ఆమె చేతిని వెంటనే వదిలేసి గట్టిగా ఆమె నోటిని తన చేతితో మూస్తూ, ఏ ఎందుకే అలా అరుస్తున్నావు, అమ్మా నాన్న విన్నారు అంటే కంగారు పడతారు అన్నాడు అతను. కోపం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ తన నోటి మీద ఉన్న అతని చేతిని గట్టిగా కొరికేసింది ఆర్తి. అమ్మా రాక్షసి, వదలవి అంటూ చాలాసేపు గింజుకున్న తర్వాత ఆ చేతిని వదిలి, నాతో పెట్టుకోకు, అడ్రస్ లేకుండా పోతావు అని వార్నింగ్ ఇచ్చి బయటకు వెళుతూ ఉంది ఆర్తి. చేతిలో దిగిన ఆమె పంటిఘాట్లను చూసుకుంటూ ఆమెని తిట్టుకుంటూ ఉన్న సమీర్ ఆమె బయటికి వెళ్లడం గమనించి ఆమె భుజం పట్టుకుని వెనక్కి లాగి, వద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయకు, ఇప్పుడేంటి, నాతో పాటు నువ్వు కూడా ఇదే గదిలో ఉంటావు అంతే కదా అంటూ అడిగాడు సమీర్. ఉండను అంది ఆమె కోపంగా. ఇందాక ఉంటాను అని చచ్చావు కదే, మళ్ళీ ఏం వైరాగం వచ్చింది, ఉండను అంటున్నావు అడిగాడు అతను. అతని వైపు కోపంగా చూస్తూ, ఇందాకంటే నీ మనసులో ఉన్న కుళ్ళి ఆలోచన తెలియక వచ్చాను, ఇప్పుడు తెలిసిన తర్వాత నేనెందుకుంటాను, నేనుండను, నా సేఫ్టీ కూడా నేను చూసుకోవాలి కదా అంది ఆమె. అబ్బో, సేఫ్టీ, ఈ చెత్త మొహానికి సేఫ్టీ కూడా కావాలా అని చిన్నగా గొరిగాడు సమీర్. ఏంటి గట్టిగా అరిచింది ఆమె. ఆహా, ఏమీ లేదు తల్లి, ఏమీ లేదు, నీ సేఫ్టీకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, అయినా నేను చెయ్యి వేయాలి అంటే అమ్మాయికి ఒక రేంజ్ ఉండాలి, అందులో నువ్వు 1% కూడా రీచ్ అవ్వవు, కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నువ్వు అలా సోఫాలో పడుకో, నేను ఇలా బెడ్ మీద పడుకుంటాను, అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు అతను.
ఏంటి, సోఫాలోనా? అంత కర్మ నాకేమీ పట్టలేదు. అత్తయ్య గదిలోకి వెళ్ళాను అంటే బెడ్ మొత్తం నాకు ఇచ్చేసి ఆమె సోఫాలో పడుకుంటారు. నేను హాయిగా ప్రశాంతంగా ఒక్కదాన్నే బెడ్ మీద పడుకుంటాను. నేను వెళ్తా అంది ఆర్తి. దేవుడా అని మనసులో అనుకుని, సోఫాలో వద్దులే, అలా బెడ్కి ఈ పక్కన నువ్వు పడుకో, ఆ పక్కన నేను పడుకుంటాను అన్నాడు అతను. ఏంటి, ఆ బెడ్ మీదనా అని ఆమె అంటే, అవును అన్నాడు అతను. ఇద్దరు పక్క పక్కనే అని ఆమె అడిగితే, అవును అన్నాడు అతను. కుదరదు గట్టిగా అరిచింది ఆమె. ఏం అడిగాడు అతను. ఏమో, నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో నాకేం తెలుసు. నిద్రలో చెయ్యి వేసి పొరపాటున పడిపోయింది అంటే నేనేం చెయ్యాలి? జరగరానిది జరిగిపోయిన తర్వాత తెలియక చేసేసాను అంటే నేనే గంగలో దూకాలి అంటూ అడిగింది ఆర్తి. నువ్వు దూకడానికి గంగ దాకేందుకు? వెనక చాలా పెద్ద బావి ఉంది. అందులో ఇప్పుడు దూకావు అంటే పొద్దునే ఫ్రెష్గా తీయొచ్చు అని అతను చిన్నగా అనడంతో, ఏంటి, నా శవాన్నా? ఐబ్రో రేస్ చేస్తూ అడిగింది ఆమె. చిచి, అందులో అన్ని వాటర్ ఏమో ఉండవు. నీ నడు వరకు రావచ్చు అంతే. కాకపోతే ఆ వాటర్ వాడి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి మురికి వాసన రావచ్చు. ఆ వాసన భరించలేక ఏమైనా నువ్వు స్పృహ తప్పితే తప్పవచ్చు అంటూ చెప్పాడు అతను. అవునా, అయితే ఈసారి ఏమైనా అవసరం వస్తే వాడతాను, కానీ నేను బెడ్ మీద పడుకుంటాను, నువ్వు అలా సోఫాలో పడుకో అని ఆమె అనడంతో, దేవుడా, అనవసరంగా తొందరపడుతూ తప్పు చేశాను అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఆ తప్పు ఇంత పెద్ద ప్రమాదం అవుతుంది అని ఇప్పుడే తెలిసింది అని అనుకుని, సరే ఇప్పుడేంటి, నిద్రలో నేను నీ మీద కాలు చేతులు వేస్తాను అనే కదా నీ అనుమానం అని అతను అనడంతో, అవును అన్నట్లు తల ఊపింది ఆమె. 1 సెకండ్ అని వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన తలగడలతో ఒక చైనా వాల్ నిర్మించి, ఇప్పుడు ఓకే కదా, నువ్వు ఆ పక్కన నేను ఈ పక్కన, నేను అటు రాను నువ్వు ఇటు రాకు, ఓకేనా అన్నాడు అతను. ఓకే, బట్ లైట్ ఆఫ్ చేయకూడదు అంది ఆమె. లైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది అయోమయంగా అడిగాడు అతను. దానితో కొంచెం సిగ్గుపడుతూ, అదేంటి అలా అంటావు, సినిమాల్లో కట్ట చూపిస్తారు కదా లైట్ ఆఫ్ చేయడం అని ఆమె అనడంతో, మనసులో చిన్నగా నవ్వుకుని, అంత పెద్ద లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు, కానీ స్క్రీన్ లైట్స్ వేసుకుని చావు అని చెప్పి తన ప్లేస్లో పడుకున్నాడు అతను. దాంతో మెయిన్ లైట్ స్విచ్ ఆఫ్ చేసి స్క్రీన్ లైట్లు వేసింది ఆమె. ఒక్కసారిగా రెడ్ కలర్లో రూమ్ అంతా మెరిసిపోయింది. అది చూసి భయపడి, అమ్మో, ఈ కలర్ ఏంటి ఇంత భయంకరంగా ఉంది, ఈ కలర్ని చూస్తుంటేనే డేంజరస్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి అని మనసులో అనుకుని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసింది. ఈసారి బ్లూ కలర్ లైట్స్ వెలిగాయి. ఇది ఓకే, కానీ అయినా కూడా కొంచెం నెగిటివ్ ఫీలింగ్గా కలుగుతుంది. ఇంకో కలర్ ట్రై చేద్దాం అనుకుని మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయడంతో ఈసారి గ్రీన్ కలర్ లైట్స్ వెలిగాయి. ఇది ఓకే, కానీ ఇంకా ఏ కలర్స్ ఉన్నాయో చూద్దాం అని అనుకుంటూ ఆమె మళ్ళీ స్విచ్ మీద వేలు పెడుతూ ఉండగా, ఏంటి, నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా, లైట్స్తో ఆడుకుంటున్నావు, అవి ఆన్ ఆఫ్ చేయడం మానేసి వచ్చి పడుకో, ఇంకే కలర్స్ రావు, మళ్ళీ రెడ్ కలర్ వస్తుంది. ఈసారి ఆఫ్ చేసి ఆన్ చేసావు అంటే ఆ కలర్ ఫిక్స్ అయిపోవలసిందే. మళ్ళీ వేలు స్విచ్ మీద పెడితే నరికేసి చేతిలో పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు సమీర్. ఆ మాటతో భయపడి, అమ్మో, ఆ కలర్ కన్నా ఈ కలరే బెటర్ అని అనుకుని 2 అడుగుల్లో బెడ్ చేరి పడుకుని గుండెల వరకు దుప్పటి కప్పుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ కళ్ళు మూసుకుంది ఆమె. మనసు శరీరం కూడా చాలా అలసిపోయి ఉండడంతో కొన్ని నిమిషాల్లోనే ఆమెకి నిద్ర పట్టేసింది. కానీ సమీర్కి మాత్రం నిద్ర పట్టలేదు. చాలా తప్పు చేసావు సమీర్, అయినా వాడెవడో చేసిన తప్పుని వాడికి తెలియచెయ్యాలి అని ప్రయత్నించి ఏ పాపం తెలియని ఒక అమాయకమైన ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు. ఇప్పుడు తనకి నువ్వేం విధమైన న్యాయం చేయగలవు? స్వప్న అంటే వాడిని ప్రేమించి వాడితో వెళ్ళింది కాబట్టి కష్టమైన సుఖమైన సంతోషంగానే ఉంటుంది. మరి తన పరిస్థితి ఏంటి? అసలు తనకి జరిగింది పెళ్ళా కాదా అన్న అనుమానంలో తనని పెట్టి ఇంటికి తీసుకువచ్చి కట్టిపడేశావు. రేపన్నా రోజున ఈ బంధం తెంచుకుని తను వెళ్ళిపోతే తన జీవితానికి ఈ బంధమే అడ్డంగా నిలుస్తుందేమో. ఏ విధంగా జరిగినా ఇది పెళ్లి. ఒక్కసారి పెళ్లి జరిగిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? వచ్చినా కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేశావు. అసలు ఈ విషయంలో ఆర్తి నిన్ను ఎప్పటికైనా క్షమిస్తుందా అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే తన మీద ఏదో బరువుగా అనిపించి దానితో అదిరిపడి అటువైపు చూసిన అతనికి తన మీద వేసిన ఆర్తి కాలు కనిపించింది. దానితో అదిరిపడి ఆమె వైపుకి చూడగా చాలా గాఢ నిద్రలో ఉన్నట్లు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలో తెలియజేస్తున్నాయి. ఇదేంటి,
నన్ను కాళ్ళు చేతులు వేయొద్దు అని అంతలా చెప్పి ఇది నా మీద వేసింది అని అనుకుంటూ మెల్లిగా కొంచెం పైకి లేచి ఆ కాలు తీసి పక్కన పెట్టి హమ్మయ్యా అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి పడుకున్నాడు అతను. ఈసారి అతను కదలకుండా తన కాళ్ళు చేతులు రెండు అతని మీద పడేసి తన తలని అతనికి చాలా దగ్గరగా తీసుకువచ్చి చాలా గాఢంగా నిద్రపోతూ ఉంది ఆర్తి. కదలడానికి ఎటువంటి వీలు లేకపోవడంతో ఏంటి ఈ అమ్మాయి అని అనుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉన్న అతనికి చాలా అందంగా నిద్రపోతూ కనిపించింది ఆమె. అలా ముద్దుగా ఉన్న ఆమె మొహం చూడగా అతని పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. మెలుకుగా ఉన్నప్పుడు గై గైమని నోరు వేసుకుని పడిపోతావు కానీ ఇలా అందంగా బుజ్జిగా క్యూట్గా పడుకున్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా. అసలు నువ్వు వాడికి చెల్లెలుగా ఎలా పుట్టావు? వాడికి కాకుండా వేరే ఎవరికైనా చెల్లెలు అయ్యుంటే ఖచ్చితంగా నేను నీకు ఫ్లాట్ అయిపోయేవాడిని అని అనుకుని ఆమెని మెల్లిగా తన గుండెల మీదకి తెచ్చుకుని చిన్నగా జోకుడుతూ కళ్ళు మూసుకున్నాడు సమీర్. స్వప్న ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు దూరమైన నిద్ర ఈరోజు అతన్ని ఆవహించింది. చాలా ప్రశాంతంగా లోకాన్ని మర్చిపోయి మరి హాయిగా నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా మెలకువ వస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసి తన కళ్ళ ముందు అందంగా నిద్రపోతున్న సమీర్ కనిపించడంతో ఆటోమేటిక్గా ఆర్తి పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. అప్పటికే నిద్ర లేచి ఆమె ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురు చూస్తూ ఆమెకి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా సైలెంట్గా ఉన్న సమీర్కి ఆమెలో కదలిక తెలియడంతో కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. గుడ్ మార్నింగ్ అంటూ చెప్పింది ఆమె. వెరీ గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేశాడు అతను. ఒక్క సెకండ్ తర్వాత ఏదో గుర్తు రావడంతో కెవ్వున కేక వేసి లేచి కూర్చుంది ఆర్తి. ఆ అరుపుకి దడుచుకుని ఆమె వెనకే లేచి ఏమైంది అన్నాడు అతను. అది నేను అడుగుతున్నాను, ఏమైంది? తన గుండెలకి అడ్డంగా తన చేతుల్ని క్రాస్ చేసుకుని పెట్టుకుని భయంగా అడిగింది ఆర్తి. ఏమీ కాలేదే అన్నాడు అతను. ఏమీ కాకుండా నేను నీకు అంత దగ్గరగా ఎలా ఉన్నాను? నిజం చెప్పు. నువ్వు రాత్రి నేను పడుకున్న తర్వాత నన్నేదో చేశావు కదా? ఏడుపు గొంతుతో అడిగింది ఆమె. హా చేశాను అని అన్నాడు అతను. అంటే అంతా చేసేసావా అంటూ తన ఏడుపుని మరింత పెంచింది ఆర్తి. ఆ ఏడుపు విని ఎక్కడ తన తల్లి తండ్రి పైకి పరిగెత్తుకుంటూ వచ్చి తనకి క్లాస్ పీకుతారో అని కంగారు పడిన సమీర్ ఏ ఉష్ అంటూ ఆమె పెదవుల మీద తన వేలు ఉంచి చూడు, నువ్వు ఆ పక్కన పడుకున్నావు, నేను ఈ పక్కన పడుకున్నాను. బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాక మధ్యలో ఉన్న గోడని కూల్చేసి నువ్వు నా దగ్గరికి వచ్చి నా మీద కాళ్ళు చేతులు వేస్తే వాటిని తీయడానికి ప్రయత్నం మాత్రమే చేశాను. అంతే తప్ప అంతకు మించి రాత్రి నిన్ను నేనేమీ చేయలేదు. మన మధ్య ఇంకేమీ జరగలేదు, అర్థమైందా అన్నాడు అతను. తన నోటి మీద ఉన్న అతని వేలుని పక్కకి కొడుతూ అబద్ధాలాడుకు. నాకు ఒకరి మీద కాళ్ళు చేతులు వేసే దిక్కుమాల అలవాట్లు ఏమీ లేవు. నేను ఒక్కసారి ఒక్క యాంగిల్లో పడుకున్నాను అంటే తెల్లవారే వరకు అదే యాంగిల్లో ఉంటాను. ఇంచు కూడా పక్కకు కదలను తెలుసా అంది ఆర్తి. హా బాగా తెలుసు, రాత్రి ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఆమె వైపు అదొక రకంగా చూస్తూ అన్నాడు సమీర్. అతని చూపు మాట విని ఇంతకు మించి ఓవర్ చేస్తే దొరికిపోతాము. అసలే పక్కన తలగడ పెట్టుకుని దాన్ని కౌగిలించుకుని పడుకునే దిక్కుమాలిన అలవాటు నాకుంది. అది తెలిసి కూడా ఓవర్ చేయడం ఎందుకులే అని అనుకుని నిజంగా ఏమీ జరగలేదా అమాయకంగా అడిగింది ఆమె. ఎవరి మీద ఒట్టు వేయమంటావు అన్నాడు అతను. ఒట్టు అన్నావు అంటే నిజమే అయి ఉంటుందిలే, నమ్ముతున్నానులే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళుతూ ఇంకా ఏదో అనుమానం రావడంతో వెనక్కి తిరిగి అతని వైపు చూసి ప్రామిస్ చేసి చెప్పు, నిజంగా మన మధ్య ఏమీ జరగలేదు కదా అంటూ మళ్ళీ అడిగింది ఆమె. అప్పుడే ఒక వాన వెలియడంతో తల పట్టుకుని కూర్చుని ఉన్న సమీర్కి ఆ మాట చిరాకు తెప్పించడంతో కోపంగా బెడ్ దిగి వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను వెనకే ఉన్న గోడకి లాక్ చేసి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ తన ఊపిరికి ఆమెకి తగిలే అంత దగ్గరగా నిలబడి ఏమీ జరగలేదు అని చెప్తున్నా కూడా నీకు నమ్మకం కలగడం లేదా? అయినా నువ్వేమి చిన్నపిల్లవి కాదు కదా అన్నీ విడమర్చి చెప్పడానికి. అసలు ఏదైనా జరిగి ఉంటే నువ్వు ఇంత ఫ్రెష్గా నోరించే దోర జామ పండులా ఉంటావా చెప్పు? నలిగిపోయిన నారింజ పండులా ఉంటావు కదా. ఆ మాత్రం కూడా తెలియడం లేదా నీకు అని అన్నాడు సమీర్. ఆ మాటతో కప్పలా పెద్దగా నోరు తెరిచింది ఆర్తి. ఆ ఎక్స్ప్రెషన్ చూసి మనసులో చిన్నగా నవ్వుకుంటూ అయినా కూడా నాకు డౌట్గానే ఉంది అంటే చెప్పు,
రాత్రి ఏమీ జరగలేదు అని నిరూపించడానికి ఇప్పుడు ఏదైనా చేసి చూపిస్తాను. అప్పుడు జరిగిన దానికి జరగని దానికి తేడా తెలిసిపోతుంది అన్నాడు అతను. ఆ మాటలో మీనింగ్ అర్థమవడంతో భయపడిన ఆర్తి అతని గుండెల మీద చెయ్యి వేసి అతన్ని వెనక్కి ఒక్క తోపు తూసి సచ్చినోడా అంటూ తిట్టి వాష్రూంలోకి పరుగుపెట్టి డోర్ వేసుకుంది. వెనక్కి పడబోయి ఆపుకుని ఆమె పరుగు చూసి పెద్దగా నవ్వాడు సమీర్. వాష్రూంలోకి కూడా అతని నవ్వు వినిపించడంతో అతను తనకి అంత దగ్గరగా నిలబడినప్పుడు అమాంతం పెరిగిపోయిన తన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ దుర్మార్గుడు ఎలా నవ్వుతున్నాడో, అమాయకపు ఆడపిల్లని ఇంతలా భయపెట్టి నవ్వుకోవడం ఈ మగవాళ్ళకే సాధ్యమమ్మా అని తిట్టుకుంటూ కొంచెంసేపటికి తనలో భయం తగ్గడంతో ఒక అరగంట బాత్ చేసి బయటకు వచ్చింది ఆర్తి. పాపం పిచ్చిపిల్ల తను ఒక్కతే రూములో ఉండేటప్పుడు ఆ టైంలో బాత్ చేసి టవల్ కట్టుకుని బయటికి రావడం అలవాటు అవడంతో ఆ విధంగానే ఇక్కడ చేసి సమీర్ ఉన్నాడు అన్న విషయం మర్చిపోయింది. ఉన్నా కూడా ఈ పాటికి బయటికి పోయి ఉంటాళ్లే అని అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్లు అతను బయటికి పోలేదు, ఆ గదిలోనే ఉన్నాడు. అప్పటికే లేట్ అయిపోవడంతో ఆమె బయటికి వస్తుందేమో, ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అన్న కంగారులో వాష్రూమ్ బయట అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉన్నాడు సమీర్. తడితలని అటు ఇటు సరదాగా తిప్పుతూ బయటకు వచ్చిన ఆమె అక్కడ సమీర్ ఉండడంతో అదిరిపడింది. కంగారుగా వెనక్కి పరుగు పెట్టబోయి అప్పటికే అక్కడ నేల నీటితో తడిచిపోవడంతో అందులో జారి వెనక్కి పడబోయింది ఆమె. అది గమనించిన సమీర్ ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్షణం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు వారిద్దరూ. ఈ పిల్ల కళ్ళల్లో ఏదో మాయ ఉంది. ఈ కళ్ళు చూసినప్పుడల్లా నన్ను అయస్కాంతంలా తన వైపుకు లాగేసుకుంటున్నాయి. ఏం చేస్తున్నానో కూడా మర్చిపోతున్నాను అని సమీర్ మనసులో అనుకుంటూ ఉంటే, వీడేంటి ఇంత బాగున్నాడు, వీడిని చూస్తూ ఉంటే నా బుజ్జి గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది బాబోయ్, ఏదో ఒక రోజు వీటికి నేను పడిపోతానేమో అని మనసులో అనుకుంటూ ఉంది ఆర్తి. అప్పుడే ఎవరో డోర్ కొట్టారు. దానితో స్పృహలోకి వచ్చి కంగారుగా లేచి నిలబడింది ఆర్తి. అసహనంగా మొహం పక్కకు తిప్పుకుని తన మెడ వెనక చేతితో రుద్దుకుంటూ సారీ అంటూ చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సమీర్. సారీ అంట సారీ. నిన్న అందరూ చూస్తూ ఉండగా ముద్దు పెట్టుకుని సారీ చెప్పలేదు, కానీ ఈ రోజు ఎవ్వరూ చూడకుండా పట్టుకుని మాత్రం సారీ చెప్తున్నాడు. చూడండి అమ్మాయి ఎంత బాగుందో, అక్కడికేదో ఇతని మహానుభావుడు అన్నట్లు అని తిట్టుకుంటూ ఉంది ఆర్తి. అప్పుడే అమ్మా ఆర్తి అంటూ మళ్ళీ డోర్ పై కొట్టింది భానుమతి. హా వస్తున్నా అత్తయ్య అని ఆర్తి చెప్పడంతో త్వరగా రామ్మా, కాఫీ చల్లారిపోతుంది అంది భానుమతి. 5 minutes అని చెప్పి కంగారుగా డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసుకుని అది తాగుతూ లేట్ అయిపోయింది అత్తయ్య, కాలేజీకి వెళ్ళాలి అంది ఆమె. సరే కంగారు పడుకు, నేను వెళ్ళి గంగకి టిఫిన్ చేయమని చెప్తాను. కాలేజీకి కూడా వాడు తీసుకువెళతాడు. మధ్యాహ్నం లంచ్ కూడా వాడే తీసుకుని వస్తాడు. బయట ఏమీ తినకు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పింది భానుమతి. మా మంచి అత్తయ్య అని ఆమెకి సైడ్ నుంచి ఒక హగ్ ఇచ్చి ఆమెతో కిందకి వెళ్ళింది ఆర్తి. రెడీ అయ్యి వచ్చేస్తున్నారా, 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉంటాను అని ఫోన్లో మాట్లాడుతూ కిందకి దిగిన సమీర్ని చూసి రే ఆగరా అంటూ పిలిచింది భానుమతి. కాల్ కట్ చేసి చెప్పు మమ్మీ, లేట్ అయిపోతుంది ఇప్పటికే అన్నాడు సమీర్. ఎంత లేట్ అయినా పర్వాలేదు, ముందు నీ పెళ్ళాన్ని తీసుకువెళ్ళి తన కాలేజీలో తనని డ్రాప్ చేసి ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంటూ ఆర్డర్ వేసింది భానుమతి. ఏంటి ఇప్పుడా? కుదరదు, కావాలంటే డ్రైవర్తో వెళ్ళమను, నేను చెప్తాను డ్రైవర్కి అన్నాడు సమీర్. డ్రైవర్తో వెళ్ళడం ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నిన్న కాలేజీకి వెళ్ళి అంత ఘనకార్యం చేసిన నువ్వు ఈరోజు తనను ఒంటరిగా ఎలా పంపిస్తావు? అదేమీ కుదరదు, నువ్వే తనను తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళడమే కాదు, కాలేజీకి వెళ్ళాక తను దిగడానికి డోర్ తీయాలి, తను నడవడానికి దారి చూపించాలి, క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళి తను కూర్చునే ప్లేస్ ఏదో కనుక్కుని ఆమెని అక్కడ కూర్చోపెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ బ్యాక్ రావాలి అంటూ ఆర్డర్ వేసింది భానుమతి. చేతులు ఫోల్డ్ చేసుకుని గడ్డం కింద ఒక చెయ్యి పెట్టి ఆమె వైపు సీరియస్గా చూస్తూ సరిపోతుందా, లేదా పక్కనే కూర్చుని ప్రొఫెసర్స్ చెప్తున్న లెసన్స్ అన్నీ విని ఎగ్జామ్స్ కూడా నేనే రాయాలా అంటూ అడిగాడు సమీర్. నీ బొందా, నువ్వు వస్తే దానికేమొస్తుంది, అదేమీ అవసరం లేదులే, చెప్పింది చేస్తే చాలు అంది భానుమతి. మమ్మీ, నువ్వు మరీ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు సమీర్. నువ్వు చేసిందేమీ గొప్ప పని కాదురా, ఎక్కువ చేసి మాట్లాడడానికి, పొగిడి నెత్తి మీద పెట్టుకోవడానికి. అయినా ఇక్కడ నా మీద అరవడానికి టైం వేస్ట్ చేయకపోతే తనని త్వరగా తీసుకువెళ్ళవచ్చు కదా అంది భానుమతి.
కుదరదు అన్నాడు సమీర్. సరే అయితే నీకు కుదరకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులం మాకు తప్పదు కదా, మేమే తనను కాలేజీకి తీసుకువెళ్ళి తన క్లాసు అయ్యే వరకు అక్కడే కూర్చుని తనని తీసుకుని తిరిగి వస్తాంలే అంది భానుమతి. అబ్బా మమ్మీ, అంత అవసరం మీకేంటి? ఏదో గుడి ముందు ముష్టి వాళ్ళలాగా దానికోసం మీరు అక్కడ కూర్చుని వెయిట్ చేయడం ఏమిటి? చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది అన్నాడు సమీర్. ఉన్నా పర్వాలేదు, నువ్వెలాగో వెయిట్ చేయను అంటున్నావు కదా, కనీసం మేమైనా చెయ్యాలి కదా మా కోడలి కోసం అంది భానుమతి. ఇంకా తప్పదు అనుకున్న అతను ఆమెకు ఒక దండం పెట్టి, అమ్మా మహాతల్లి, తనని నేనే తీసుకువెడతాను. తన కోసం మీరు ఏమీ త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. కానీ వెయిట్ చేయడం మాత్రం కుదరదు. కావాలంటే సాయంత్రం పిక్ చేసుకుని వస్తాను అన్నాడు సమీర్. ఏదోటి తగలడు, నువ్వు తీసుకువెళ్ళడమే కావాలి అంది భానుమతి. అప్పటి వరకు అతని ఏడుపు మొహం నవ్వుతూ చూస్తున్న ఆర్తి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆమె పెదవులపై వస్తున్న నవ్వుని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది సమీర్కి. ఇంకా ఏం చూస్తున్నా? ఇంతకు మించి ఏడ్చేపుగా నాకు లేదు, కానీ పద తీసుకువెళ్ళి అక్కడ పడేస్తాను అంటూ కసురుకున్నాడు అతను. చూడండి అత్తయ్య, మీ ముందు ఎలా అరుస్తున్నాడో. ఇంకా బయటికి తీసుకువెళ్ళి మీరు ఎవరూ లేరు అన్న ధైర్యంతో నన్ను కొడితే, చంపేస్తే ఏం చెయ్యాలి అని అమాయకంగా మొహం పెట్టుకుని ఏడుపు గొంతుతో అడిగింది ఆర్తి. కొడితే తోలు తీసేయను, నువ్వేమీ భయపడకమ్మా. నీ ఒంటి మీద చిన్న గీత పడినా వాడికి అయిపోతుంది. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. వాడు ఏమైనా అంటే వచ్చి నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి మరీ కోడల్ని బయటికి తీసుకువెళ్ళి కారులో కొడుకు పక్కన కూర్చోపెట్టింది భానుమతి. బాయ్ అత్తయ్య అని ఆమెకి చెప్పి అతనితో కలిసి వెళుతూ ఉంది ఆర్తి. ఏదైనా అని ఆమెతో గొడవ పడే ఓపిక లేక, పైగా తనకి ఆఫీస్కి టైం కూడా అయిపోతూ ఉండడంతో ఆగ మేఘాల మీద ఆమెను కాలేజీకి తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సమీర్. కాలేజీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెను చూస్తున్నారు. కొందరు చూపులు మనసుకి కుచ్చే విధంగా ఉంటే మరికొందరు చూపులు అసహ్యం కలిగించే విధంగా ఉన్నాయి. ఇదంతా వాడి వలనే. నిన్నటి వరకు నేనంటూ ఒక్కదాన్ని కాలేజీలో ఉన్నాను అని చాలా మందికి తెలీదు. ఇప్పుడు అందరికీ నేనే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాను అని తిట్టుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది ఆర్తి. ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్లో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సమీర్. అప్పుడే అతని రూమ్ డోర్ ఎవరో నాక్ చేశారు. అతని పర్మిషన్ ఇవ్వడంతో లోపలికి వచ్చి, సార్ క్యారియర్ అన్నాడు డ్రైవర్. అక్కడ పెట్టు అని సమీర్ అనడంతో, లేదు సార్, వెంటనే తీసుకువెళ్ళి ఇవ్వమని అమ్మగారి ఆర్డర్ అన్నాడు డ్రైవర్. ఆ మాటతో ఏదో అనుమానం రావడంతో చేస్తున్న వర్క్ మానేసి తల ఎత్తి అతని వైపు చూసి, ఆర్డర్ ఏంటి అంటూ అయోమయంగా అడిగాడు సమీర్. అదే సార్, ఈ లంచ్ బాక్స్ మేడంకి ఇచ్చి రావాలి, అది కూడా మీరే ఇచ్చి రావాలి అని అమ్మగారు మరీ మరీ చెప్పారు సార్. ఇచ్చే వరకు మిమ్మల్ని వదలొద్దు అన్నారు. ఇందులో మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయమన్నారు సార్. కుదరదు అంటే తనే వెళ్తాను అన్నారు అంటూ చెప్పాడు డ్రైవర్. దానితో చేతిలో ఉన్న పెన్ అసహనంగా టేబుల్ పైకి విసిరేసి, దేవుడా, వీళ్ళు నా పేషెంట్స్తో ఆడుకుంటున్నారు అని అనుకుని, అవసరం లేదు, నేనే వెళ్ళి దగ్గరుండి తనకి గోరు ముద్దలు తినిపించి మరీ వస్తాను అని చెప్పు మీ అమ్మగారికి అని చెప్పి తను చేస్తున్న వర్క్ అక్కడే ఆపేసి ఆ లంచ్ బాక్స్ తీసుకుని బయటికి నడిచాడు సమీర్. కాలేజీలో లంచ్ బ్రేక్ ఇవ్వడంతో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ క్యాంటీన్ వైపు నడుస్తూ ఉంది ఆర్తి. ఏంటి, అంత జరిగిందా? బలవంతంగా తాళి కడితే నువ్వేమీ చేయలేదా మరి అంటూ ఆశ్చర్యంగా తన ఫ్రెండ్స్ అడగడంతో, ఎందుకు చేయలేదు, లాగిపెట్టి కొంచెం గట్టిగానే చెంప మీద కొట్టాను అంది ఆర్తి. మరి ఆ తర్వాత వాడేం చేశాడు అని మరొక ఫ్రెండ్ అడుగుతూ ఉండగా, వాడేం చేశాడో తర్వాత బేబీ, ముందు మనం ఏం చేసుకోవాలో ఆలోచించుకుందామా అంటూ ఆర్తి దగ్గరికి వచ్చాడు ఒకడు. అతన్ని చూసి మొహం చిట్లించింది ఆర్తి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె జుట్టు గట్టిగా పట్టుకుని కోపంగా వెనక్కి లాగుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏంటే ఫోజు కొడుతున్నావు? నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ప్రేమ ప్రేమ అని నీ వెనక పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటే నన్ను పట్టించుకోకుండా ముక్కు మొహం తెలియని వాడికి కాలేజ్ అందరూ చూస్తూ ఉండగా ముద్దు పెడతావా? ఏంటి, వాడిలో ఉన్నది నాలో లేనిది అని కోపంగా అడుగుతున్నాడు అతను. వినయ్, ప్లీజ్ వదులు. అతని చేతి నుండి తన జుట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ కోపంగా అంది ఆర్తి. తన చేతితో ఆమె కింద పెదవిని పట్టుకుని లాగుతూ, వీటిని నేను ముద్దు పెట్టుకోవాలి, ఆ రైట్ ఉన్నది కేవలం నాకు మాత్రమే. అలాంటిది వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు నేను కూడా వీటిపై ముద్దు పెట్టుకుంటాను.
అలాగే చూస్తూ ఉండు అని అంటూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు వినయ్. భయంగా అతన్ని చూస్తూ అతని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తన చేతులను అతని ఛాతీ మీద వేసి వెనక్కి తోస్తూ ఉంది ఆర్తి. కానీ అతను ఇంచు కూడా వెనక్కి వెళ్ళడం లేదు. అతన్ని ఆపడానికి ఆమె బలమంతా సరిపోవడం లేదు. ఆర్తి కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. అతని నుండి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. సరిగ్గా అతని పెదవులు ఆమె పెదవులకి టచ్ అవుతాయి అనగా అది భరించలేని ఆర్తి గట్టిగా కళ్ళు మూసుకుంది. అప్పుడే ఎవరిదో పంచ్ వచ్చి అతని మొహం మీద పడడంతో అమ్మా అని అరుస్తూ వెళ్లి వెనక్కి పడ్డాడు వినయ్. ఆ అరుపుతో అదిరిపడి కళ్ళు తెరిచి చూసిన ఆమెకి కోపంతో రగిలిపోతూ కింద పడి ఉన్న వినయ్ని చూస్తూ కనిపించాడు సమీర్. అతన్ని చూడగానే ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. సైడ్ నుంచి అతన్ని అలాగే గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడ్చేసింది ఆర్తి. తన చేతితో ఆమె భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తడుముతూ పర్వాలేదు, నేను వచ్చేసాను కదా అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు సమీర్. ఎవ్వడ్రా నువ్వు అని అంటూ కింద పడిన వినయ్ పైకి లేచి సమీర్ మీదకి వస్తూ ఉండగా కంగారు పడిన ఆర్తి ఫ్రెండ్స్ ఆమె భుజం పట్టుకుని వెనక్కి లాగి తమ దగ్గర నిలబెట్టుకుని ఆమెకి ధైర్యం చెప్తూ ఉన్నారు. దానితో తన మీదకి వస్తున్న వినయ్ మీదకి ఎదురు దాడికి దిగాడు సమీర్. అతని దెబ్బలకి తాడలేక కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు వినయ్. అక్కడ ఉన్న ఆర్తిని తన దగ్గరికి లాక్కుని ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ తను నా భార్య, తన మీద నువ్వే కాదు నీలాంటి వెధవలు ఎవరైనా సరే చెయ్యి వెయ్యాలి అని చూసినా ఏడిపించాలి అని ప్రయత్నించినా చంపి పడేస్తాను నా కొడకల్లారా అంటూ వార్నింగ్ ఇచ్చాడు సమీర్. ఆ మాటతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆర్తి. అతని కళ్ళలో కనిపిస్తున్న కోపం చూస్తూ ఉంటే ఆ కోపం తన మీద వేరే వాడి చెయ్యి వేసినా అందుకే వచ్చింది అన్న విషయం ఆమె మనసుకి అర్థమవుతూ ఉండడంతో ఆమె మనసంతా ఏదో తెలియని కొత్త సంతోషంతో నిండిపోయింది. వినయ్ ఫ్రెండ్స్ వచ్చి అతను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోగా తన వైపే చూస్తున్న ఆర్తి వైపు చూసి నన్ను కొట్టడానికైతే నీ చేతులు బాగానే వస్తాయి, కానీ అలాంటి వెధవల్ని కొట్టడానికి చేతులు రావా నీకు అంటూ అడిగాడు సమీర్. ఉక్రోషంగా అతన్ని చూస్తూ అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే కనుక నిన్న అలా చేసి ఉండకపోయి ఉంటే ఈ రోజు ఈ వెధవ ఇలా చేసి ఉండేవాడే కాదు. అసలు వాడికి నా వైపు చూడడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదు. అలాంటి వాడికి ఆ ధైర్యం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకువచ్చింది నువ్వు. దీనంతటికి కారణం నువ్వే శాడిస్ట్ వెధవ్వి. నీతో మాట్లాడకూడదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆర్తి. వెళుతున్న ఆమె వైపు చూసి ఇది ఇంకా బాగుంది, వాడేదో చేయడం ఏంటి, దీనికి నేనేదో చేసింది గుర్తు రావడం ఏంటి, చిచి. అందుకే అన్నారు నాగార్జున గారు, చెప్తూనే ఉన్నారు వద్దురా సోదరా పెళ్లి వద్దు అని. విన్నానా, ఆవేశపడ్డాను, ఇంకా తప్పదుగా అనుకుంటూ ఆర్తి అని పిలిచి ఆర్తి వెనక పడ్డాడు సమీర్. నువ్వు నాతో మాట్లాడొద్దు అని వెళ్ళి అక్కడే ఉన్న బెంచి మీద మూతి ముడుచుకుని కూర్చుంది ఆర్తి. పక్కన కూర్చుని అమ్మ మహాతల్లి, తప్పైపోయింది, ఇంకా జీవితంలో ఏ ఆడపిల్ల దగ్గర కూడా ఇకపై నేను ఇలా ప్రవర్తించను. మరొక అమ్మాయిని పొరపాటును కూడా పెళ్లి చేసుకోను. దయచేసి నన్ను క్షమించి నువ్వు భోజనం చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ వర్క్స్ వదిలేసి వచ్చాను, అర్థమవుతుందా నీకు అంటూ బతిలాడాడు సమీర్. ఇకపై ప్రవర్తించను అంటే ఇంతకు ముందు ప్రవర్తించారా? అంటే ఇంతకు ముందే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా మీరు అనుమానంగా అడిగింది ఆర్తి. దీనంగా ఆమె వైపు చూస్తూ ఇకపై అన్న మాటలో ఇంత అర్థం ఉంది అని తెలియక పొరపాటున ఆ పదం వాడి చచ్చాను, ఇకపై వాడను అని సమీర్ అనడంతో నా ప్రశ్నకి సమాధానం అది కాదేమో అంది ఆర్తి ఆమె వైపు అలానే చూస్తూ. సమాధానం అది కాదు, కానీ నా సమాధానంతో నీకేమైనా అవసరం ఉందా? ఉంది అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, నా జీవితం మొత్తం పరిచి నీ కాళ్ళ ముందు పెడతాను అన్నాడు అతను. ఆ మాటతో ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది ఆమె. ఉంది అని ఆమె చెప్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూశాడు అతను. కానీ ఆమె నోటి నుండి ఆ మాట రాలేదు. దానితో కొంచెం నిరాశ చెందిన సమీర్, నిన్న బలవంతంగా తాళి కట్టి ఈ రోజు ఇలా అడగడం ఏంట్రా? అయినా ఒక రోజులో ఎవరికైనా ప్రేమ పుట్టేస్తుందా నీ పిచ్చి కానీ అని మనసులో తనని తానే తిట్టుకుని తను తెచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి త్వరగా తిను, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ అందులో ఉన్న రైస్ని కర్రీతో కలిపి ఒక ముద్ద ఆమె నోటి దగ్గర పెట్టాడు అతను. అది చూసి షాక్ అయి ఇలా చేయమని కూడా అత్తయ్య చెప్పారా అంటూ అడిగింది ఆమె. చిన్నగా నవ్వుతూ అన్నీ మమ్మీ చెప్తేనే చేయాలా, నాకు నచ్చినట్లు చేయకూడదా అంటూ అడిగాడు అతను. విరక్తిగా నవ్వి
ఎవరి ఇష్టంతో సంబంధం లేకుండా అన్నీ మీకు నచ్చినట్లయితే చేస్తున్నారు కదా! ఇందులో అత్తయ్య చెప్పిందేముందిలే అని అంటూ ఆ ముద్దని తన నోటితో అందుకుంది ఆమె. ఆ ఆమె మాట మనసుకి ముల్లులా గుచ్చుకున్నా, ఆమె తను తినిపిస్తూ ఉంటే తినడం హాయినిచ్చింది. దాంతో మొత్తం ఆమెకి తినిపించి, "జాగ్రత్త. ఏమైనా ప్రాబ్లమ్ అయితే నాకు కాల్ చెయి. లేదు అంటే నాతో రావచ్చు కదా! ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపు కాలేజీకి రావచ్చు" అంటూ చెప్పాడు సమీర్. "వద్దు. నువ్విచ్చిన ట్రీట్మెంట్‌తో కాలేజీలో అందరికీ కూడా ఒక క్లారిటీ ఈ పాటికే వచ్చేసింది కదా! ఇంకా ఎవరైనా సరే నీ భార్యని టచ్ చేసే ధైర్యం చేస్తారా?" చిలిపిగా కళ్ళతో నవ్వుతూ అంది ఆమె. "నీ భార్య" అని ఆమె నోటి నుండి వచ్చిన ఆ పదం సమీర్ మనసుకి చాలా బాగా నచ్చింది. "ఓకే. బాయ్. జాగ్రత్త" అని చిన్నగా నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. వెళుతున్న అతని వైపు అలా చూస్తూ ఉంది ఆమె. అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన ఆమె ఫ్రెండ్స్, "ఏంటే ఒక్క రోజులోనే ఇంత మార్పు? నిన్న వచ్చి బలవంతంగా ముద్దు పెట్టుకున్న అతను ఈ రోజు వచ్చి ప్రేమగా ముద్దలు పెడుతున్నాడు. పగ నుంచి మీ పైన ప్రేమ వైపు టర్న్ అయ్యేటట్లు కనిపిస్తుందే" అని ఫ్రెండ్స్ అనడంతో చిన్నగా సిగ్గుపడింది ఆర్తి. ఆ సిగ్గు చూసి ఆమెను ఏడిపిస్తూ ఉన్నారు ఆమె ఫ్రెండ్స్. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆర్తి, సమీర్ చాలా దగ్గరయ్యారు. అప్పుడప్పుడు చిలిపి తగాదాలు పెట్టుకుంటూనే సరదాగా రోజులను గడుపుతూ ఒకరికి ఒకరు చాలా దగ్గరైపోయారు. రోజు ఆర్తిని కాలేజీకి తీసుకువెళ్ళి తనే తీసుకువస్తూ ఉంటాడు సమీర్. ఆమె అల్లరి, అందం, అమాయకత్వం తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండడంతో తన మనసు ఆమెతో ప్రేమలో పడకుండా ఉండడం ఎలాగో అతనికి తెలియలేదు. ఆ మనసుని కంట్రోల్ చేయలేకపోయాడు. ముఖ్యంగా తనని చూడగానే ఆమె పెదవులపై వచ్చే సిగ్గుతో కూడిన నవ్వు అతన్ని పిచ్చివాణ్ణి చేస్తూ ఉంది. అలా ఉండగా ఒకరోజు కంపెనీకి సంబంధించిన టెండర్ వేయడానికి వేరే చోటికి వెళ్ళాడు సమీర్. అక్కడికి అదే టెండర్ వేయడానికి వచ్చాడు సుధీర్. అతన్ని చూసి మొహం చేదరింపుగా పెట్టుకుని అక్కడి నుంచి సమీర్ వెళ్ళిపోవడం గమనించి, "ఒక్క నిమిషం సమీర్" అంటూ వెళ్ళి అతని దారికి అడ్డుగా నిలిచాడు సుధీర్. సీరియస్‌గా అతని వైపు చూస్తూ, "ఏంటి కొత్తగా నా దారికి అడ్డుగా వచ్చావు?" చాలా సీరియస్‌గా అడిగాడు సమీర్. "నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి" అని అతను అనడంతో, "ఏం మాట్లాడాలి?" అడిగాడు. "స్వప్న గురించి" చెప్పాడు సుధీర్. "స్వప్న? ఎవరీ స్వప్న? తను ఎవరో నాకు తెలీదే" అన్నాడు సమీర్. చిన్నగా నవ్వి, "తను ఎవరో నీకు తెలియకపోయినా తనకి నువ్వు బాగా తెలుసు. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. మీ అందరినీ చూడాలి అంటుంది. రోజు ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారి తన గురించి ఆలోచించవచ్చు కదా!" "ఓకే. ఒప్పుకుంటాను. మేం చేసింది తప్పే. ఆ తప్పు మా ఇంట్లో జరిగే వరకు మాకు తెలియలేదు. ఒక ఆడపిల్ల మీద తన తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలన్నీ కాలతన్ని తనకి నచ్చిన వాడితో ఆడపిల్లలు వెళ్ళిపోతే వాళ్ళ బాధ భరించరాని కష్టంగా ఉంటుంది అని నా చెల్లెలు నాకు ఎదురు తిరిగి మాట్లాడిన రోజే నాకు అర్థమైంది. నాకేం తక్కువ? ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. తనని బంగారంలా చూసుకుంటాను అన్న ఆలోచనతో మీ ఇంటి నుంచి తనని తీసుకువెళ్ళాను. కానీ అలా తీసుకువెళ్ళిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన మొహంలో సంతోషం మాత్రం నేను చూడలేకపోయాను. ఈ ఆస్తి, ఐశ్వర్యం, చివరికి నా ప్రేమ ఏవి కూడా ఆమె మనస్ఫూర్తిగా నవ్వడానికి కారణం కాలేకపోయాయి. తప్పు చేశాను సమీర్. చాలా పెద్ద తప్పు చేశాను. తనని మీ నుంచి దూరం తీసుకువచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేశాను. తనలాగే నా చెల్లెలు కూడా బాధపడుతుందన్న ఊహని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే తనని తీసుకువెళ్దామని తన కాలేజీకి వచ్చాను. కానీ నేను అనుకుంటున్నట్లు నా చెల్లి బాధపడడం లేదు. చాలా సంతోషంగా ఉంది. బహుశా నీ ప్రేమ అలా ఉంటుందేమో సమీర్. చెల్లెలనైనా భార్యనైనా ప్రాణంగా చూసుకుంటావు అనుకుంటా. అందుకే నువ్వు లేని తను ఏడుస్తూ ఉంటే నువ్వు పక్కనే ఉండడంతో నా చెల్లెలు నవ్వుతూ ఉంది. ఇంత జరిగిన తర్వాత ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్తున్నాను. నా భార్య సంతోషమే నాకు కావాలి. తను నా దగ్గర ఉండి బాధపడుతూ బ్రతకడం కన్నా నీ దగ్గర ఉండి సంతోషంగా బ్రతికితే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లీజ్ వచ్చి నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపో. ఇలా అన్నాను అని నువ్వేమీ అనుకోవద్దు. తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి. తన ప్రేమ నాకు దూరమైనా తట్టుకోగలను కానీ తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి భారమైన గుండెతో వెళ్ళిపోయాడు సుధీర్. దానితో ఆలోచనలో పడిన సమీర్ అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు. తన రూమ్ బాల్కనీ నుండి బయటికి చూస్తూ ఉన్న ఆర్తికి అతను రావడం కనిపించడంతో, "ఈ రోజు ఏంటి
సార్ గారు త్వరగా వచ్చేశారు అని నవ్వుతూ కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి ఎదురు వచ్చి, ఏంటి ఈరోజు ఎంత త్వరగా వచ్చేసావు? ఎలాగో త్వరగా వచ్చేసావుగా, మనం బయటకు వెళ్దామా? ఇంట్లో ఒకటే బోరుగా ఉంది అంటూ అడిగింది ఆమె. హా, వెళదాం, రెడీ అవ్వు అంటూ చెప్పాడు సమీర్. ఎక్కడికి? సినిమాకా, పార్కా, లేక ఎగ్జిబిషన్కా? ఎగ్జిబిషన్ జరుగుతుందంట, అక్కడికి వెళ్దామా అంటూ అడిగింది ఆమె. ఎక్కడికైనా నేను తీసుకువెళ్తాను కదా, ముందు వెళ్ళి నువ్వు రెడీ అవ్వు అంటూ చెప్పాడు సమీర్. సరే, 5 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది ఆమె. దానితో ఆలోచిస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు అతను. అతని మొహం డల్గా ఉండడంతో ఏమైందిరా అంటూ అడిగింది భానుమతి. ఏమీ లేదమ్మా అని అతను అంటూ ఉండగానే రెడీ అయి కిందకి వచ్చింది ఆర్తి. నేను రెడీ అని ఆమె అనడంతో మేం బయటకు వెళ్ళి వస్తామమ్మా అని చెప్పి ఆమెను తీసుకుని బయటకు వెళ్ళాడు సమీర్. అతను ఏమీ లేదని ఎంతగా చెప్పినా కూడా అతని మొహంలో కనిపిస్తున్న బాధ ఆ తల్లి మనసుకి తెలిసింది. ఎందుకు వీడు ఇంతగా బాధపడుతున్నాడు? ఏదో చెయ్యకూడని పని ఏదో చేస్తున్నట్లున్నాడు అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు? తనని ఎక్కడికి తీసుకువెళుతున్నాడు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది భానుమతి. ఒక పావుగంట తర్వాత ఆ కారు వచ్చి ఒక ఇంటి ముందు ఆగింది. ఆ కారు నుంచి ఆ ఇంటిని చూసిన ఆర్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది నిజంగా నిజమేనా? నువ్వు నన్ను మా ఇంటికి తీసుకువచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది ఆర్తి. అవును, దిగు అన్నాడు అతను. దాంతో డోర్ తీసుకుని కిందకి దిగిన ఆర్తి అమ్మా, అమ్మా అంటూ అరుస్తూ లోపలికి పరుగుపెట్టింది. అప్పటికే కూతురి మీద బెంగగా ఉన్న వాసుదేవ్, జయంతి కూతురు పిలుపు వినిపించడంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని గట్టిగా హత్తుకున్నారు. వాళ్ళని పట్టుకుని ఏడుస్తూ ఉంది ఆర్తి. ఆమె పిలుపు పైన గదిలో ఉన్న సుధీర్ ఇంకా స్వప్నలకి కూడా వినిపించడంతో వాళ్ళు కిందకి వచ్చారు. అక్కడ నిలబడి ఉన్న సమీర్ని చూసి అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళింది స్వప్న. కానీ అతని మొహం సీరియస్ గా ఉండడంతో అడుగు ముందుకు వేయలేకపోయింది. అక్కడ ఉన్న సుధీర్ని చూసి, నీ చెల్లెల్ని తీసుకువచ్చి నీకు అప్పచెప్పాను, ఇంకా నా చెల్లెల్ని తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పాడు సమీర్. ఆ మాటతో అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎక్కువ ఆశ్చర్యపోయింది ఆర్తి. నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ అలా బొమ్మలా ఉండిపోయింది. స్వప్న చేయి పట్టుకుని బయటికి తీసుకువెళుతూ ఉన్నాడు సమీర్. ఆర్తి కోసం ఆ కుటుంబం ఎంతగా బెంగపెట్టుకుందో, ఎంతగా ఏడుస్తూ ఉందో తెలిసిన స్వప్న మరేమీ మాట్లాడడం లేదు. మౌనంగా అతని వెనక నడుస్తుంది. బాధనగా అతని వైపు చూస్తూ, మన మధ్య ఉన్న బంధం ఇదేనా? నా మీద నీకు ఎలాంటి ప్రేమ లేదా అని మనసులో అనుకున్న ఆర్తికి అసలు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. నిర్దాక్షిణంగా తనని వదిలి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది ఆమె. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకుని, ఐఎమ్ సో సారీరా, నా వల్ల నీకు ఇన్ని కష్టాలు. నేను స్వప్నని తీసుకుని వెళ్ళమని చెప్పాను, కానీ నిన్ను ఈ ఇంట్లో వదిలేయమని సమీర్కి చెప్పలేదురా. కానీ తను ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. బహుశా నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకే ఇలా చేసి ఉంటాడు అని ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు సుధీర్. కానీ ఆ మాటలేమీ ఆర్తికి వినిపించడం లేదు. అతనిపై ఆమె పెంచుకున్న ప్రేమ, అతను తనని ఇక్కడ వదిలి వెళ్ళిపోవడం, కనీసం వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా తన వైపు తిరిగి చూడకపోవడం ముళ్ళిలా ఆమె మనసులో గుచ్చుతూ ఉంటే ప్రాణమున్న శవంలా అలా చూస్తూ ఉండిపోయింది. అంతే. కార్ సౌండ్ వినిపించడంతో బయటికి చూసిన ఆమెకి స్వప్నని తీసుకుని లోపలికి వస్తూ కనిపించాడు సమీర్. వాళ్ళిద్దరిని చూసి కొంచెం సంతోషపడిన ఆర్తి వాళ్లతో లేకపోవడంతో గాబరాగా అనిపించింది భానుమతికి. అమ్మ స్వప్న అని ఆమెకి ఎదురు వెళ్లి ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకుని వాళ్ళ వెనక మాటిమాటికి చూస్తూ, ఆర్తి ఏదిరా అంటూ అడిగింది భానుమతి. ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పకుండా తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు సమీర్. అది చూసిన భానుమతి మరింత కంగారుపడి ఏమైందే అని స్వప్నాన్ని అడగడంతో జరిగిందంతా చెప్పింది స్వప్న. వీడికేమైనా పిచ్చి పట్టిందా? అంటే పెళ్లి చేసుకోవడం వీడి ఇష్టమే, వదిలేసి రావడం వీడి ఇష్టమేనా? ఆ అమ్మాయికంటూ ఒక ఇష్టం ఉంటుంది అని, దానిని గౌరవించాలి అన్న బుద్ధి లేదా వీడికి? ఉండు, వీడి సంగతి చెప్తాను అని భానుమతి పైకి వెళుతూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, అమ్మ ప్లీజ్, నువ్వు వాడినేమీ అనకు. ఆర్తి కోసం అక్కడ కూడా చాలా బెంగ పెట్టుకున్నారు. కొన్ని రోజులు తనని అక్కడే ఉండనివ్వి. అంతకీ వీడు మనసు మారి ఆ అమ్మాయిని తీసుకురాకపోతే అప్పుడు మాట్లాడదాం మనం అని స్వప్న అనడంతో, ఏం మాట్లాడతావే? అయినా నీ మొగుడిని వదిలి నువ్వెందుకొచ్చావు? అతను కావాలనే వెళ్ళావు కదా, మరి అతనితోటే సంతోషంగా ఉండాలి కదా. అలా కాకుండా వీడు రమ్మనగానే వచ్చేయడానికి సిగ్గులేదా నీకు అంటూ తిట్టింది భానుమతి. ఆ మాటతో స్వప్నకి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మా అంటూ ఆమెని గట్టిగా హత్తుకుని, నాకు కూడా సుధీర్ని వదిలి రావాలి అని లేదమ్మా.
అలానే మీకు దూరంగా ఉండాలి అంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. నా ప్రాణమైన మీ ఇద్దరిలో ఎవరినో ఒకరినే నా దగ్గర ఉండాలి అంటే నేను ఎవరిని ఎంచుకోవాలో నువ్వే చెప్పు. పైగా ఆర్తి కోసం వాళ్ళు అంతగా బాధపడుతూ ఉంటే తను వాళ్ళకి దూరం అవ్వడానికి కారణం నేనే అని తెలిసి వాళ్ళు నన్ను ఏమీ అనకుండా ప్రేమగా చూసుకుంటున్న ప్రతిసారి నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. భరించలేకపోతున్నాను. అందుకనే వచ్చేసాను అంటూ చెప్పింది స్వప్న. ఆమెను ప్రేమగా ఓదార్చి, సరే, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఏం చెయ్యాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేదువు గాని అంటూ ఆమెను గదిలోకి పంపించి ఆలోచిస్తూ కూర్చుంది భానుమతి. గదిలోకి వెళ్ళిన సమీర్కి ఆ గదిలో ఏ మూలలో చూసినా కూడా ఆర్తినే కనిపిస్తూ ఉంది. ఆమెని మిస్ అవుతున్న ఫీలింగ్ మనసులో చాలా గట్టిగా ఉండడంతో అతని కళ్ళలో నీళ్లు కూడా తిరిగిపోతున్నాయి. అయినా కూడా తన బాధని కంట్రోల్ చేసుకుంటూ అసలు ఏమి జరగనట్లు ప్రవర్తిస్తూ 2 రోజులు గడిపేశాడు సమీర్. మరో పక్కన ఆర్తి పరిస్థితి కూడా అలానే ఉంది. రెడీ అయ్యి ఆఫీస్కి వెళుతూ ఉన్న అతన్ని చూసి, రే, నీతో మాట్లాడాలిరా అని భానుమతి అడిగినా కూడా నాకు టైం లేదా మమ్మీ అని చెప్పి మ్యాక్సిమం బయటే ఉంటూ ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇల్లు చేరుకుని మళ్ళీ తెల్లవారకు ముందే వెళ్ళిపోతున్నాడు సమీర్. కొడుకు ప్రవర్తన అంతు చిక్కకపోవడంతో భానుమతి, ప్రభాకర్ రావు తలలు పట్టుకున్నారు. స్వప్న అయితే కంటికి రెస్ట్ ఇవ్వకుండా ఏడుస్తూనే ఉంది. తన కన్నీళ్లు తన కన్నవాళ్ళకి తెలియకూడదని ఎంతో కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆమె మనసు తెలిసిన వాళ్ళిద్దరూ కూడా ఆమె ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుని మరింత కృంగిపోతూ ఉన్నారు. మరోవైపు సుధీర్, ఆర్తి పరిస్థితి కూడా అలానే ఉంది. ఏదో స్వప్న సంతోషం కోసం ఆమె పుట్టింటికి పంపాడు కానీ ఆమె లేని ఆ ఇల్లు తనకి ఇల్లులా కనిపించడం లేదు, నరకంలా కనిపిస్తుంది. ప్రతి క్షణం ఆమె ఆలోచనలే, ఆమె ఊహలే. ఆర్తి అయితే కోపంతో రగిలిపోతుంది. సమీర్తో గడిపిన ప్రతి క్షణం గుర్తు వస్తూ ఉంటే అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. నేను అడిగానా నిన్ను నన్ను పెళ్లి చేసుకోమని, నా మనసులో ప్రేమ పుట్టేలా చేయమని, నా ఊహలు మొత్తం నువ్వే నిండిపోవాలి అని? ఏ రోజు అడగలేదు కదా. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. అలాంటిది ఒకరోజు గాలి తుఫాన్లా నా జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయావు. అసలు నీకు మనసే లేదురా రాక్షసుడా అని తిట్టుకుంటూ అవకాశం వస్తే అతన్ని చంపేయాలి అన్నంత కోపంతో, మరింత బాధతో ఎక్కువ శాతం గదిలోనే గడుపుతూ ఉంది ఆమె. ఒకరోజు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చిన సమీర్ మమ్మీ మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని కొడుకు మీద అప్పటికే కోపంగా ఉన్న భానుమతి అతని పిలుపు వినిపించినా ముందు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇంకా లాభం లేదు అని అనుకున్న సమీర్ ఆమె గదిలోకి వచ్చి పడుకున్నా ఉన్న ఆమెను చూసి, ఏంట మమ్మీ ఈ టైంలో పడుకున్నావు అంటూ అడిగాడు. పడుకోవడానికి కూడా ఒక టైం ఉంటుంది అని నాకు తెలియదులే. ఆ టైం ఏంటో చెప్తే రేపటి నుంచి ఆ టైంలోనే పడుకుంటాను అంది ఆమె. అబ్బో, కొంచెం ఘాటుగానే ఉందే అని అనుకుని, సరే, ఆ టైమింగ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు నువ్వు లేచి అర్జెంటుగా రెడీ అవ్వు, మనం బయటకు వెళ్ళాలి అంటూ చెప్పాడు సమీర్. ఎక్కడికి అడిగింది ఆమె. ఏ చెప్తానికని రావా అన్నాడు అతను. చెప్పినా రాను అంది ఆమె. రావాలమ్మా, తప్పదు, చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు లేకుండా నేను ఒక్కడినే వెళ్తే అంత బాగోదు. నువ్వు తప్పకుండా రావాలి అని ఆమెకు చెప్పి, డాడీ, స్వప్నకి హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను, మీరు తనని తీసుకుని వెళ్ళండి అంటూ చెప్పాడు సమీర్. హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఏంట్రా, తనకేమైంది అంటూ కంగారుగా అడిగాడు ప్రభాకర్ రావు. భానుమతి మొహంలో కూడా అదే కంగారు ఉంది. మీరంత టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు, తనకేమీ కాలేదు, తను ప్రెగ్నెంట్, జనరల్ చెకప్కి తీసుకువెళ్ళాలి అంటూ చెప్పాడు సమీర్. ఆ మాటతో ఒక్కసారిగా ఇద్దరి మొహాలు ఆనందంతో విచ్చుకున్నాయి. నిజంగానా అని వాళ్ళిద్దరూ అడగడంతో, నిజమే, అంతేకాదు రేపొద్దున తనకి సీమంతం, కొందరిని పిలవాలి, నువ్వు త్వరగా రెడీ అయితే వెళ్దాము మమ్మీ అంటూ చెప్పాడు సమీర్. కొందరు అంటే అందులో వాళ్ళ అత్తవారి వాళ్ళు కూడా ఉన్నారు కదా అని అనుమానంగా అడిగింది భానుమతి. ఆమె వైపు దీక్షణంగా చూస్తూ, నీ కొడుకు మరీ అంత దుర్మార్గుడు కాదు మమ్మీ. వాళ్ళ ఆయన వచ్చి మీ చెల్లెల్ని తీసుకువెళ్ళిపోండి, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అనడంతో కోపం వచ్చింది. సర్లే, నా చెల్లెలు లేకుండా ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాము అని తనని నాతో తీసుకువచ్చాను, అంతేకాని వాళ్ళిద్దరిని విడదీసే ఉద్దేశం నాకేమీ లేదు. నువ్వు త్వరగా రెడీ అయితే చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు సమీర్. వాళ్ళిద్దరిని సరేరా, మరి మీ ఇద్దరి సంగతి ఏంటి? ఆర్తిని ఎందుకు అక్కడ వదిలేసి వచ్చావు అంటూ అడిగింది భానుమతి. ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పలేదు సమీర్. చెప్పరా అని ఆమె అనడంతో, నేనేమి తనని తన ఇష్టంతో ఇక్కడికి తీసుకురాలేదు మమ్మీ. అలాంటప్పుడు
ఎలా ఇక్కడ ఉంచగలను? తను ఏ రోజైతే తన ఇష్టంతో ఈ ఇంటికి వస్తుందో అప్పుడే తనని నేను మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరించగలను. అప్పటి వరకు తను అక్కడే ఉంటుంది అంటూ చెప్పాడు సమీర్. ఆ మాట విని ఏడ్చినట్లుంది. నీ మనసులో ప్రేమ చెప్పకుండా దానికెలా తెలుస్తుందిరా? ఎలా నీ దగ్గరికి వస్తుంది అంటూ అడిగింది భానుమతి. వస్తుంది మమ్మీ. తన మనసులో నాపై ప్రేమ ఉంటే తప్పకుండా వస్తుంది. చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమీర్. దాంతో ఏంటో వీడి ఆలోచనలు ఒక్కటి సరిగ్గా అర్థమై చావవు అని తిట్టుకుంటూ రెడీ అవడంలో పడిపోయింది భానుమతి. ఒక అరగంట తర్వాత గుమ్మంలో నిలబడిన సమీర్ భానుమతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు జయంతి వాసుదేవ్. బాగున్నారా వదినా అని భానుమతి పలకరించడంతో స్పృహలోకి వచ్చి హా రండి వదినా రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించింది జయంతి. మా అల్లుడి గారు ఇంట్లో లేరా అంటూ ఆమె అడగడంతో ఇలా కూర్చోండి వదిన, పైన ఉన్నాడు పిలుస్తాను అని రే సుధీర్ అంటూ పిలిచింది జయంతి. ఆ పిలుపు వినిపించుకుని కిందకి వచ్చిన సుధీర్ అక్కడ వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. అతని కళ్ళు వెంటనే స్వప్న కోసం వెతికాయి. కానీ ఆమె కనిపించకపోవడంతో కొంచెం అప్సెట్ అయ్యాడు. అన్నయ్య గారు రాలేదా వదిన గారు అని జయంతి అడగడంతో వచ్చేవారే, కానీ స్వప్నని రెగ్యులర్ చెకప్కి హాస్పిటల్కి తీసుకువెళ్లారు కదా, తీసుకువెళ్ళాలి కదా, అక్కడికి వెళ్లారు అని అంటూ మాటల్లో పడింది భానుమతి. ఏంటి బావా అంత షాక్ అయి చూస్తున్నావు? వదిలిపోయింది అనుకుంటున్న బాధ మళ్ళీ మొదలవుతుంది అని బాధపడుతున్నావా ఏంటి చిన్నగా అడిగాడు సమీర్. బాధ ఏంటి అయోమయంగా అడిగాడు సుధీర్. అదే నా చెల్లెల బాధ అని సమీర్ అనడంతో నీ చెల్లెలు నాకు బాధ కాదు సమీర్, నా ప్రాణం. తను మళ్ళీ నా జీవితంలోకి వస్తుంది అంటే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా చెప్పు అని సుధీర్ అనడంతో అయితే ఇంకా లేట్ ఎందుకు, మాతో పాటు వచ్చి రేపొద్దున స్వప్నకి సీమంతం చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని లాంఛనాలతో నీ భార్య నీ దగ్గరికి వస్తుంది అని చెప్పాడు సమీర్. నమ్మలేనట్లు అతని వైపు చూశాడు సుధీర్. చిన్నగా నవ్వుతూ దాన్ని ఇంట్లోంచి తీసుకువచ్చేసి నాకు అంత బాధని పరిచయం చేసిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? నీకెంతో కొంత బాధని పరిచయం చెయ్యాలి కదా అని అంటూ చిన్నగా కన్ను కొట్టాడు సమీర్. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని నాకు బాధ పరిచయం చెయ్యాలి అన్న ఉద్దేశంతో నువ్వు అగాధంలోకి కూరుకుపోయావు బావా. మా ఇంట్లో మా చెల్లెలు అతి పెద్ద రాక్షసి. దాన్ని చేసుకున్న వాడి పరిస్థితి ఏంటి అని చిన్నప్పటి నుంచి నేను చాలా బాధపడేవాడిని, భయపడేవాడిని. ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే చాలా జాలిగా ఉంది అని అతను అనడంతో నువ్వేమీ అంత జాలి పడవలసిన అవసరం లేదులే. నీ చెల్లిని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఫోర్స్ కొట్టాడు సమీర్. అవునా, సరే అది చూద్దాం అని సుధీర్ అనడంతో ఇంతకీ ఏది ఆ రాక్షసి? వచ్చిన దగ్గర నుంచి కనిపించడం లేదు అని అడిగాడు సమీర్. పైన గదిలో ఉంది. నువ్వు వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ గది నుండి అది బయటికి రావడం లేదు. ఎప్పుడో అమ్మా నాన్నల బలవంతం మీద చాలా తక్కువగా వస్తుంది. ఎప్పుడైనా అమ్మా నాన్న బాధపడతారని వచ్చి ఒక 5-10 నిమిషాలు అలా కూర్చుని ఏదో తిన్నాను అన్న పేరుకి తినేసి వెళుతుంది తప్ప అది చాలా బాధపడుతుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడు అంటూ చెప్పాడు సుధీర్. మాట్లాడొచ్చు, కానీ ఇంతమంది ముందు తన గదిలోకి నేను వెళ్ళడం అంత బాగోదేమో అనుమానంగా అడిగాడు సమీర్. నీ భార్య గదిలోకి నువ్వు వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నువ్వెళ్ళు, నిన్ను ఎవరు ఆపరు సరికదా. నువ్వు ఎలా ఆ గది నుండి బయటికి తిరిగి వస్తావా అని కంగారు పడతారు అంటూ చెప్పాడు సుధీర్. ఆ మాటతో అతని వైపు చూసి చాలా ఎక్కువ బిల్డప్లు ఇస్తున్నావు. ఇప్పుడే వెళ్ళి మీ రాక్షస సంగతి చూసి వస్తాను అని చెప్పి పైకి వెళుతూ ఉన్నాడు సమీర్. అతను అలా గదిలోకి వెళ్ళడం చూసి అందరూ చిన్నగా నవ్వుకున్నారు. ఇక్కడ ఇన్ని గదులు ఉన్నాయి, ఈ గదిలో నా రాక్షసి ఏ గదిలో ఉంది అని అనుకుంటూ అన్ని రూమ్స్ చెక్ చేసుకుంటూ వెళుతూ ఉన్న సమీర్కి ఒక రూమ్లో బెడ్ పై బోర్లా పడుకుని ఏడుస్తూ ఏదో ఆలోచిస్తూ కనిపించింది ఆర్తి. అది చూసిన సమీర్కి చాలా బాధగా అనిపించింది. పాపం పిచ్చిది నా మీద ఎంత బెంగ పెట్టుకుందో. దాని మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అనవసరంగా దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళినట్లున్నాను. చాలా తప్పు చేశాను అని మనసులో అనుకుంటూ ఆర్తి అంటూ చిన్నగా పిలిచాడు అతను. ఆ పిలుపు చెవులను తాకినా కూడా అది తన భ్రమ అనుకున్న ఆర్తి ఏమీ స్పందించలేదు. దాంతో మళ్ళీ ఆర్తి అంటూ పిలిచాడు సమీర్. హా విసుగ్గా అటువైపు తిరిగి చూసిన ఆర్తికి అక్కడ సమీర్ తనని చూస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే తన దుఃఖం మరింత ఎక్కువ అవ్వడంతో పరుగున వచ్చి అతన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంది ఆమె. తన మనసులో కూడా మిస్ అయిన ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉండడంతో ఆమెని చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు సమీర్.
అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. ఒక్క 5 నిమిషాలకి తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని అతని భుజాల మీద చేతులు వేసి వెనక్కి తోసి లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది ఆర్తి. ఆ చెంప మీద చెయ్యి పెట్టుకుని బ్లాంక్ ఫేస్తో ఆమె వైపు చూస్తూ, ఏంటే ఎలా కొట్టేశావు అంటూ అడిగాడు అతను. కోపంగా అతన్ని చూస్తూ అతని కాలర్ పట్టుకుని అతని మొహాన్ని తన మొహానికి దగ్గరగా లాక్కొచ్చి, ఏరా వదిలేసి వెళ్ళిపోతావా? అంత నీ ఇష్టమేనా? నాకంటూ ఇష్టం ఉంటుంది అని నీకు ఏ రోజు అర్థం కాదా? ఆ రోజు అలాగే నీ ఇష్టానికి నువ్వు వచ్చావు, ముద్దు పెట్టావు, తాళి కట్టావు, నీ ఇంటికి తీసుకువెళ్ళావు. ఈరోజు బయటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోయావు. కనీసం వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి కూడా నా వైపు తిరిగి చూడలేదు. అసలు నీకు నేనేమీ కానా? నీ మనసులో నాపై ఎలాంటి ప్రేమ లేదా అంటూ నిలదీసింది ఆర్తి. ఆ మాటతో ఆమెని తన మీదకి లాక్కొని గట్టిగా పట్టుకుని, నీ మీద ప్రేమ లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తానే? ఆ రోజు ఇక్కడ వదిలేసి వెళ్ళింది నిన్ను కాదు, నా ప్రాణాన్ని. వెళ్ళేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నిన్ను వదిలి వెళ్ళలేనేమో అని భయం వేసిందే. అందుకనే తిరిగి చూడలేదు. నీ ఇష్టం లేకుండా బలవంతంగా నా ఇంటికి తీసుకువెళ్ళాను. నేను కట్టిన తాళికి నువ్వు విలువ ఇచ్చి అక్కడే ఉన్నావు. ఒక కోడలిగా వచ్చి అందరితో కలిసిపోయి కూతురిగా మారావు. అక్కడ నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నట్లు కనిపించినా కూడా నీ కళ్ళల్లో ఏదో తెలియని బాధ నాకు కనిపిస్తూనే ఉండేది. ఆ బాధకి కారణం నేనే అన్న భావన నన్ను రోజురోజుకి కృంగతీస్తూ ఉంది. ఆ బాధని భరించలేక నిన్నిక్కడికి తీసుకువచ్చి వదిలేశాను. కేవలం వదిలిపెట్టాను అంతే, వదిలించుకోవాలి అని అనుకోలేదు. కొన్ని రోజులు దూరంగా ఉంటే మన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో మనకి అర్థమవుతుంది. అసలు మనది ప్రేమో అట్రాక్షనో అన్న దానిలో క్లారిటీ వస్తుంది అని అనుకున్నాను. కానీ నిన్ను వదిలి ఉండడం చాలా కష్టము అని నాకు ఈ 4 రోజుల్లో తెలిసింది. ఒక రకంగా నరకం చూశాను. నిన్ను వదిలి ఉండలేను ఆర్తి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నేను చేసిన ప్రతి పనికి సారీ చెప్తున్నాను. ఇంకెప్పుడు నీ మనసుని కష్టపెట్టే పని చెయ్యను. ప్లీజ్ నాతో వచ్చేరా, తీసుకువెళ్ళిపోతాను అంటూ అడిగాడు సమీర్. నేను రాను. నువ్వు కూడా ఎప్పుడు నా దగ్గరికి రావద్దు. వెళ్ళిపో కోపంగా చెప్పింది ఆర్తి. ఏంటి, నిజంగానే వెళ్ళిపోనా? ఆమె వైపే చూస్తూ అడిగాడు అతను. చెప్తున్నాను కదా వెళ్ళిపోమని, మళ్ళీ అందులో అబద్ధాలు నిజాలు ఏంటి? వెళ్ళిపో నువ్వు ముందు ఇక్కడి నుంచి అంది ఆర్తి. చిన్నగా నవ్వుకుని ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కొని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తన కౌగిలిలో బంధించి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏది నా కళ్ళలోకి చూస్తూ ఆ మాట చెప్పు, వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పటికీ రాను అన్నాడు అతను. అతని కళ్ళలోకి చూసి వెళ్ళిపో అని చిన్నగా అంటూ కళ్ళు దించేసింది ఆర్తి. అలా కాదమ్మా, నా కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో అని అరిచి చెప్పు, వెళ్ళిపోతాను. ఆమె గెడ్డెం కింద చెయ్యి పెట్టి తల పైకి ఎత్తి అన్నాడు అతను. దానితో అతని వైపు చూస్తూ, అవసరం లేదు, వెళ్ళిపో అని అంటూ అతని మెడ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది ఆర్తి. చిన్నగా నవ్వుకుంటూ, వెళ్ళిపో అంటూ ఇంత గట్టిగా పట్టుకుంటావేంటే? నువ్వు ఇలా పట్టుకుంటే మరి నేను ఎలా వెళ్ళేది అన్నాడు అతను. ఎలా అయినా వెళ్ళొచ్చు, నన్ను వదిలి వెళ్ళిపోవడమే కదా నీకు కావాల్సింది. ఏదో ఎవరి మీదో కోపంతో నా మెడలో తాళి కట్టావు, కానీ నువ్వేమైనా నన్ను ప్రేమించావా, ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా, ఒక్కసారైనా నన్ను మనిషిలా చూసావా అంటూ అడుగుతున్న ఆమె కళ్ళల్లోని నీళ్లు జారి ఆమె అతని భుజం మీద పడ్డాయి. దానితో అతని మనసు బాధతో మెల్లిపడింది. ఐఎమ్ సో సారీరా, నిన్ను బాధ పెట్టాలని నువ్వంటే ఇష్టం లేక కాదు. నిన్ను చూసిన మొదటి క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను. నీకు దూరంగా ఉండలేక కనీసం అమ్మాయిల వైపు కూడా కన్నెత్తి కూడా చూడని నేను అంతమంది ముందు నిన్ను ముద్దు పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక ఆడపిల్లతో ఇలా ఎలా ప్రవర్తించాను ఏంటో అన్న గిల్టీ ఫీలింగ్ నన్ను నీకు దగ్గర కానివ్వకుండా ఆపింది. నీ మనసులో కూడా నాపై అదే అసహ్యం ఉందా లేక ప్రేమ ఉందా తెలుసుకోవడం కోసమే నిన్ను దూరం పెట్టాను తప్ప కావాలని దూరం చేసుకోలేదురా. నా వల్ల మిస్ అయిన సంతోషాలన్నీ నీకు మళ్ళీ దొరకాలి. నువ్వు బాధపడుతూ కన్నీళ్లతో కాదు, సంతోషంగా నవ్వుతూ నా జీవితంలోకి అడుగు పెట్టాలి. అప్పుడే మన జీవితం సరికొత్తగా మొదలవుతుంది అని అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో అతనిని గట్టిగా కౌగిలించుకుంది ఆమె. ఆమె మెడ వంపుల్లో చిన్నగా ముద్దు పెడుతూ, ఐ లవ్ యూ బంగారం అని ఆమె చెవిలో గుసగుసగా చెప్తూ ఆమె చెంపల మీద తన పెదవులతో చిరుతడిని అద్దాడు సమీర్. ఆ చిన్న స్పర్శకే పులకించిపోయి కళ్ళెత్తి అతని వైపు చూడలేక కళ్ళు దించేసుకుని సిగ్గుపడుతూ ఉంది ఆమె.
అది చూసి చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని మళ్ళీ ఆమె వైపు చూశాడు. సిగ్గుతో కళ్ళు పైకి ఎత్తడం లేదు. అందంగా సిగ్గుపడుతున్న ఆ కళ్ళ మీద తన పెదవులు ఆనించి అక్కడి నుండి తనని ఊరిస్తూ ఉన్న ఆమె పెదవులను తన పెదవులతో ముడివేసి అతి సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అతనికి సహకరిస్తూ మెల్లిగా కళ్ళు మూసుకుంది ఆమె. అతని షర్ట్ ఆమె చేతి కింద పడి నలిగిపోతుంది. ముద్దుతో మొదలైన తాపం ఇంకా ఏదో కావాలి అని కోరుతూ ఉండడంతో తన చేతులను మెల్లిమెల్లిగా ఆమె డ్రెస్ లోపలికి పొనిస్తూ పైపైకి జరుపుతూ ఉన్నాడు అతను. అప్పుడే అమ్మ ఆర్తి అంటూ బయట నుంచి ఒక అరుపు. ఆ అరుపు విని కంగారుగా అతన్ని దూరం జరిపి అమ్మ వచ్చింది అంది ఆర్తి. బిజీగా ఉన్నానని చెప్పవే, వెళ్ళిపోతుంది అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని మళ్ళీ తన మీదకి లాక్కుని గట్టిగా కౌగిలించుకుని ఆమె మెడ కింద భాగంలో తన పెదవులను రాస్తూ తీయనైన ముద్దులు పెడుతూ ఉన్నాడు అతను. దుర్మార్గుడా అంటూ అతని భుజం మీద గట్టిగా గిల్లేసి డోర్ తీయడానికి అటువైపు వెళ్ళింది ఆర్తి. లోపల సమీర్ ఉన్నాడు అని తెలియడంతో అందరూ మీకోసం కింద వెయిట్ చేస్తున్నారమ్మా, త్వరగా వస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయంతి. డోర్ తీయడానికి చెయ్యి పెట్టి ఆ మాట విని తీయకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి కోపంగా సమీర్ వైపు చూసింది ఆమె. తనకేమీ తెలియదు అన్నట్లు పైన ఉన్న సీలింగ్ని చూస్తూ ఉన్నాడు సమీర్. కింద అందరూ ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ ముందే నువ్వు నా గదిలోకి వచ్చావా అరిచింది ఆర్తి. చాలా క్యూట్గా స్మైల్ ఇస్తూ నా పెళ్ళం గదిలోకి నేను వచ్చాను, దానికి ఎవరి పర్మిషన్ కావాలి నాకు? అయినా బయట ఎంతమంది ఉంటే నాకేంటి? ఎవరైనా నన్ను ఈ గదిలోకి రాకుండా ఆపగలరా? అంత ధైర్యం ఉందా? ఉంటే రమ్మను, చూస్తాను అంటూ తన షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ అడిగాడు సమీర్. చాలా సీరియస్గా అతని వైపు చూస్తూ ఇప్పటికే 3 సార్లు నా చేతిలో నీ చెంప పగిలింది, మరొకసారి పగలగొట్టుకోవాలి అని ఉందా నీకు? ఉంటే రా, నేను చూస్తాను అంటూ తన చున్నీ నడుముకి బిగించి ముందుకు నడిచింది ఆర్తి. అయ్య బాబోయ్, రౌడీ రాక్షసి! మీ అన్న మీద కోపంతో పోయి నిన్నే పెళ్లి చేసుకున్నాను. నా జీవితం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. నాకు ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది తెలుసా అన్నాడు అతను. అవునా? అయితే ఇంకా లేట్ ఎందుకు? ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపో. నిన్నెవ్వరూ ఆపరు ఇక్కడ. నీ కాళ్ళు పట్టుకుని నువ్వే నాకున్న ఒకే ఒక్క దిక్కు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నాకు పెళ్ళి కాదు, మరో మొగుడు రాడు అంటూ నేను అస్సలు అడ్డుపడను అంది ఆమె. నువ్వు అడ్డుపడవే, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను కదా. నువ్వు నాకు క్యూట్ రౌడీ రాక్షసివి. మనసంతా నిండిపోయి అక్కడ పెద్ద పీఠం వేసుకుని కూర్చున్నావు. అది ఖాళీ అవ్వాలి అంటే నా ప్రాణం పోవాలి అంటూ ఆమెని మరొక్కసారి తనివి తీరా ముద్దు పెట్టుకుని ఇంకా చాలే, ఇంతకు మించి ముందుకు వెళ్ళాను అంటే లేట్ అయిపోతుంది, బయట ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, వెళ్దాం పదా అని అంటూ ఆమెని తీసుకుని బయటికి నడిచాడు సమీర్. చిలక గోరింకల్లా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ కిందకి వస్తూ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి మీ కోడలు సీమంతం అన్న సంతోషంలో పడి మా కోడల్ని మా ఇంటికి పంపించడం మర్చిపోకండి వదిన, త్వరగా తనని మీ ఆశీస్సులతో మా ఇంటికి పంపిస్తే మాకు సంతోషంగా ఉంటుంది అంటూ చెప్పింది భానుమతి. ఆ మాటతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాసుదేవ్ జయంతి. ఆ అమ్మాయిని పంపించాలి అని మాకు ఉంది చెల్లెమ్మ, కానీ వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు కదా. ఎవరి ఆశీస్సులు లేకుండా, ఎవరు చూడకుండా ఎక్కడో గుడిలో జరిగింది. జరిగిపోయిన దానిని మనం ఎలాగో మార్చలేము, కానీ మా కూతురు పెళ్లి చూడాలి అని మాకు ఉంటుంది కదా. అందుకే వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మీరు ఈ విషయం గురించి ఆలోచించి మీ నిర్ణయం చెప్తే దాన్ని బట్టి మేము ముహూర్తం పెట్టిస్తాం అంటూ చెప్పాడు వాసుదేవ్. ఆలోచించడానికి ఏముందన్నయ్య, ఏదో పేరుకి పిల్లలే కానీ ఇద్దరి పెళ్ళిళ్ళు కళ్ళతో చూసే అదృష్టం మీకు లేదు, ఇటు మాకు లేదు. వాళ్ళేదో ఆవేశంలో అలా చేసుకున్నారు అని మనం బాధపడుతూ కూర్చోలేం కదా. మనకి తోచింది మనం చేద్దాం. స్వప్న ఎలాగో ప్రెగ్నెంట్ కాబట్టి ఈ టైంలో వీళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే అంత బాగోదు. కాబట్టి సమీర్ ఆర్తిలో పెళ్లి చేసి మనం ముచ్చట తీర్చుకుందాం అంటూ చెప్పింది జయంతి. అయితే ఇంకా అంతా శుభమే. రేపొద్దున మేము మా కోడలి సీమంతానికి వచ్చేటప్పుడు పంతులు గారిని కూడా తీసుకువస్తాం. వీళ్ళ పెళ్లికి కూడా అక్కడే ముహూర్తాలు పెట్టించేద్దాం అంటూ చెప్పింది జయంతి. ఆ మాట అందరికీ నచ్చడంతో మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు అందరూ. వదిలి వెళ్ళాలి అని లేకపోయినా మనసు తన దగ్గరే ఉండాలి అని పోరు పెడుతున్నా తప్పదు కాబట్టి ఆమెను వదిలి కష్టంగా అక్కడి నుంచి బయలుదేరాడు సమీర్. అతను దూరంగా వెళుతున్నా కూడా అతి త్వరలోనే తన దగ్గరికి వచ్చేస్తాడు అన్న నమ్మకంతో హాయిగా ప్రశాంతంగా ఆ రోజుని ఏదోలా గడిపేసి నెక్స్ట్ డేకి
తనకి కావలసిన షాపింగ్ చేసుకోవడం కోసం తన అన్నయ్యని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళింది ఆర్తి. నెక్స్ట్ డే ఇల్లంతా పచ్చిపూల అలంకరణతో కనువిందు చేస్తూ ఉంది. తన ఒక్కగానొక్క చెల్లెలి సీమంతాన్ని చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు సమీర్. అది చూసి స్వప్న మనసంతా నిండిపోయింది. ఆర్తి వస్తుంది అని త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకుని చెల్లెల దగ్గరికి వచ్చాడు సమీర్. అతను రావడం చూసి అతన్ని గట్టిగా హత్తుకుని, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నువ్వు నన్ను క్షమిస్తావు అని, మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటావు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంటూ తన ఫీలింగ్ని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది స్వప్న. ఆమెని ప్రేమగా హత్తుకుని, నువ్వు నా బంగారానివే, ఏదో చెప్పకుండా మా పరువు తీసి వెళ్ళిపోయావు అన్న కోపం ఉన్నా నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పు? ప్రాణంగా పెంచుకున్నది దూరం చేసుకోవడానికా? అలానే నీ ఇష్టాన్ని కాదు అని నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఈ అన్న ఉండలేడు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అంటూ తను తెచ్చిన గిఫ్ట్ ఆమెకి అందించాడు అతను. అందులో ఉన్న బంగారు గాజులు చూసి చాలా సంతోషపడింది స్వప్న. అప్పుడే అక్కడికి వచ్చి అది చూసి, ఏంటి చెల్లెలు గారికి అన్నగారు చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లున్నారు అని అడిగాడు సుధీర్. అతన్ని చూసిన వెంటనే సమీర్ పెదవులపై ఒక నవ్వు వచ్చి చేరింది. అది అతను వచ్చాడు అని కాదు, అతనితో పాటు అతని చెల్లెలు కూడా వచ్చి ఉంటుంది అని. రా బావా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం, మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని 2 ముక్కలు చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు అతను. కంగారుగా బయటకు వెళ్ళడం చూసి, ఏమో అనుకున్నాను కానీ నా చెల్లెలు మీ అన్నని బాగానే లైన్లో పెట్టింది. చూడు, నేను రావడం చూసి తను వచ్చేసి ఉంటుంది అని ఎలా ఉరుకులు పరుగుల మీద ఎదురు వెళుతున్నాడో అని అన్నాడు సుధీర్. ఆ మాటతో అతని భుజం మీద చిన్నగా కొట్టి, మీరు మాత్రం తక్కువ, మా అమ్మ నాన్న అన్నయ్య తప్ప మరో ప్రపంచం తెలియని నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి మీతో పాటు లేచి వచ్చేలా చేశారు కదా, దానితో పోల్చుకుంటే మీ చెల్లెలు చేసింది తక్కువేలే అంది స్వప్న. ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, నిజమా అంటూ చిన్నగా నవ్వాడు అతను. నిజమే అంటే అతని గుండెల్లో గువ్వ పెట్టలా ఒదిగిపోయింది స్వప్న. హడావిడిగా కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన సమీర్కి అక్కడే నిలబడి తన తల్లితో నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉన్న ఆర్తి కనిపించింది. పసుపు పచ్చని పట్టుచీరలో హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా రెడీ అయ్యి తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తున్న ఆమెని చూసి స్టన్ అయి అక్కడికక్కడే ఆగిపోయాడు సమీర్. వావ్, ఎంత బాగుంది ఇది! నిజంగా ఇన్ని రోజులు దీన్ని కళ్ళ ముందు పెట్టుకుని కనీసం టచ్ చేయలేదు అంటే సమీర్, నీ మీద నాకే అనుమానం వస్తుందిరా. అసలు అంత టైం వేస్ట్ ఎలా చేసావురా? సిమ్లా యాపిల్ లాగా మిలమిలా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి తీరాలి అంతే అని మనసులో అనుకుని అక్కడికి వెళ్ళి, అమ్మా, నేను స్వప్న పిలుస్తుంది అంటూ చెప్పాడు సమీర్. నన్నా, ఎందుకు అడిగింది భానుమతి. రెడీ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉందంట, నువ్వు వస్తే హెల్ప్ చేస్తావని పిలుస్తుంది అంటూ చెప్పాడు సమీర్. నా బొంద, నాకేమొచ్చిరా హెల్ప్ చేయడానికి? ఆయన ఈ కాలం ఆడపిల్లల్ని రెడీ చేయాలి అంటే ఈ కాలం ఆడపిల్లలే ఉండాలి, మా కాలం వాళ్ళు కాదు అని. అమ్మ ఆర్తి, మీ వదిన గారిని రెడీ చేసి తీసుకురమ్మా అంటూ ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భానుమతి. అది అంతా సమీర్ కావాలని చేస్తున్నాడు అని అర్థమవడంతో మూతి తిప్పి అతని వైపు నుంచి మొహం పక్కకు తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆర్తి. చిన్నగా నవ్వుకుని ఆమె వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు అతను. ఏంటి నా వెనకే వస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నడక ఆపకుండానే అడిగింది ఆమె. నా ఇష్టం, రాకూడదు అని నీ వెనక ఏమీ బోర్డు పెట్టలేదే, అందుకే వస్తున్నా, చూసేవాళ్ళు ఏమైనా అనుకోని, నాకు అనవసరం అన్నాడు అతను. బోర్డు పెట్టుకోలేనంత మాత్రాన అలా అమ్మాయిల వెనక వచ్చేస్తావా? సిగ్గులేదా నీకు అంటూ అడిగింది ఆమె. ఉంది కాబట్టే నువ్వింకా ఇలా ఉన్నావు, లేదు అంటే స్వప్న చైర్ పక్కనే మరొక చైర్ వేసి నీకు కూడా ఈ పాటికి సీమంతం జరుగుతూ ఉండేది. ఏం చేస్తాం, అతి మంచితనంతో చాలా మిస్ అయిపోయాను కదూ అన్నాడు సమీర్. ఆ మాటతో ఆమె అడుగు టక్కన ఆగిపోయింది. వీడు ఇలా కూడా మాట్లాడతాడా అని ఆమె ఆలోచిస్తూ ఉండగానే ఎవరో ఆమె నడుం మీద చెయ్యి వేసి పక్కన ఉన్న గదిలోకి లాక్కుని వెళ్ళి డోర్ క్లోజ్ చేశారు. దానితో అదిరిపడి కంగారుగా వెనక్కి తిరిగి తనకి దగ్గరగా ఉన్న సమీర్ని వెనక్కి తోసి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే కదా మంచి పిల్లాడిని అన్నావు, అప్పుడే చెడ్డ పిల్లవాడిలా ప్రవర్తిస్తావేంటి అంటూ అడిగింది ఆమె. చీర జాకెట్ కలవని చోట అందంగా వంపు తిరిగి కనిపిస్తూ ఉన్న ఆమె సొగసైన నడుం మీద చెయ్యి వేసి ఆమెని తన మీదకి లాక్కుని, చెయ్యవలసిందే చేస్తున్నా, నీకు తెలీదా? అంత చిన్న పిల్లవా నువ్వు
అంటూ అందంగా కనిపిస్తున్న ఆమె ముక్కు మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అతను. సిగ్గుగా అనిపించడంతో తల వంచుకుని, ఇలా చేయడం తప్పు కదా, మనకింకా పెళ్లి కాలేదు అని ఆమె అనడంతో ఆమె నుదుటి మీద తన చూపుడు వేలితో పొడిచి, ఆల్రెడీ పెళ్ళైపోయింది మేడం, మన బంధం ఇంకా బలపడడం కోసం రెండోసారి పెళ్లి చేసుకుంటున్నాం, అది మర్చిపోకండి తమరు అన్నాడు అతను. ఆమె కూడా అతని నుదుటి మీద పొడుస్తూ, పెళ్లి జరిగింది సార్, కానీ ఇది మాత్రం రెండో పెళ్లి జరిగిన తర్వాతే. కాదు అని నా మీదకి వచ్చావు అంటే అరిచి గోల చేస్తా, నా చెయ్యి పట్టుకుని పక్కకి లాగి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని అల్లరి చేస్తా, అంతమందిలో నీ పరువు తీస్తా అంటూ బెదిరించింది ఆర్తి. ఏది తీయవే తీయి, ఏదో చిన్నపిల్లవి, పోనీలే పాపం చెప్తే వింటావు కదా అని నేను చూస్తూ ఉంటే మాటి మాటికి మాట చెప్పి పరువు తీస్తావా? తీ, నువ్వు ఎలా తీస్తావో నేను చూస్తాను. చెయ్యి పట్టుకుని పక్కకి లాగడమే కాదు, ముద్దు కూడా పెట్టుకున్నాను అని చెప్పు, అది కూడా ఎక్కడ పెట్టుకున్నానో వివరంగా చెప్పు, ఇంకా ఏం చేశానో మనసులో ఫీడ్ చేసుకో అంటూ ఆమె నుదుటి దగ్గర నుంచి మొదలుపెట్టి కళ్ళు, ముక్కు, చెంపలు, గెడ్డం అన్నిటికీ ఒక్కొక్క ముద్దు కానుకగా ఇచ్చి చివరికి ఆమె పెదవులను అందుకుని ఆ పెదవుల్లో దాగి ఉన్న మాధుర్యాన్ని జుర్రుకుని ఆమె నాలుకతో జతకట్టి కాసేపు యుద్ధం చేసి చివరిగా ఆమె చెవి పైన చిన్నగా కొరికి వదిలిపెట్టాడు అతను. అప్పటికే మోహావేశంతో సిగ్గు కూడా చేరడంతో ఆమె మొహమంతా ఎర్రని మందారంలా కందిపోయింది. కళ్లల్లో ఏదో తెలియని తమకం కనిపిస్తూ ఉండడంతో ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, చెప్తావా ఇప్పుడు అంటూ అడిగాడు అతను. నువ్వేదేదో చేస్తున్నావు, ఇదిగో చెప్తున్నాను, నేను అసలే చిన్నపిల్లని, నాకేదైనా జరిగింది అంటే మా వాళ్ళు ఊరుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఆర్తి. అబచ్చా, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉండగా నీకు ముద్దు పెట్టి గుడికి తీసుకువచ్చి తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చి కాపురం పెట్టినా కూడా ఏమీ పీకని మీ వాళ్ళు ఇప్పుడు ఏం పీకుతారు నన్ను? సరే వెళ్ళి చెప్పుకో, ఏం పీకుతారో నేను చూస్తాను. అలాగే నువ్వు చెప్పినవన్నీ నిజమని రుజువు చేయడానికి సాక్ష్యం కావాలి కదా, ఉండు ఇప్పుడే సాక్ష్యం ఇస్తాను అని చెప్పి ఆమె బ్లౌజ్ని భుజం మీద నుంచి కొంచెం కిందకి లాగి ఆమె యథా అందాలని అందంగా కప్పుతూ పరుచుకున్న పవిటని పక్కకి జరిపి అందంగా నోరూరుస్తూ కొంచెం ఎత్తుగా పైకి కనిపిస్తున్న ఆమె యథా అందాలపై గట్టిగా ఒక పంటిఘాటు ముద్రించి మళ్ళీ ఎలా ఉన్నవి అలా సరిచేసి అందమైన తీపి నోటి ముద్ర, ఇది మీ అమ్మగారికి చూపించి కంప్లైంట్ చేసుకో, ఏం చేస్తారో నేను చూస్తాను అంటూ చిలిపిగా కన్నుకొట్టాడు సమీర్. సచ్చినోడా అని తిట్టుకుంటూ డోర్ వరకు వెళ్లిన ఆమె మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి అతని గట్టిగా కౌగిలించుకుని అతని పెదవులపై మరింత గట్టిగా ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటికి పారిపోయింది. తను అంతవరకు చేసిన అల్లరి పనుల వలన వచ్చిన కిక్కు కన్నా రెండింతల కిక్కు ఆమె పెట్టిన ఒకే ఒక్క ముద్దుతో రావడంతో దానిని పదే పదే తలుచుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడు అర్థమైంది మీ ఆడవాళ్ళకి మా మగవాళ్ళు ఎందుకు దాసోహం అవుతారో అని అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు సమీర్. కింద ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఆ గది నుండి బయటకు వచ్చిన ఆర్తి తన జుట్టు కట్టు సరిచేసుకుని ఏమీ తెలియనట్లు వచ్చి ఆ జనంలో కలిసిపోయింది. స్వప్నని రాణి చైర్లో కూర్చోబెట్టి ముందు సుధీర్ ఆమె చేతులకి గాజులు తొడిగి ఆమె చెంపలకి గంధం పూసి నుదుటన బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమెకి గాజులు తొడిగే వేడుకను ప్రారంభించారు. అది అయిపోయిన మరుక్షణం ఎదురెదురుగా ఆర్తి సమీర్లను కూర్చోపెట్టి ఒకరికి ఒకరు తాంబూలాలు మార్చుకుని వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించారు. మరో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పడంతో, వారమేనా, పెళ్లి పనులన్నీ చేయడానికి కొంచెం కష్టమవుతుందేమో అంది భానుమతి. అంత కష్టమేమీ ఉండదమ్మా, అన్ని ఆర్డర్సే కదా, నేను మేనేజ్ చేసేసుకుంటాను, పర్వాలేదు అంటూ హామీ ఇచ్చేశాడు సమీర్. అది చూసి మీ అబ్బాయికి చాలా తొందరగా ఉంది, పాపం మా చెల్లిని విడిచి ఉండలేకపోతున్నాడు అనుకుంటా, ఆ ముహూర్తమే ఖాయం చేసేసేయండి అత్తయ్య గారు అన్నాడు సుధీర్. నీ అంత తొందర అయితే నాకు లేదులే బావా, నేనైతే ముహూర్తాలు పెట్టే వరకైనా ఆగాను, నువ్వు వీటితో మాకు పని లేదు అంటూ మా చెల్లిని విడిచి ఉండలేక అమ్మాయిని తీసుకుని వెళ్ళి మరీ పెళ్లి చేసేసుకున్నావుగా అంటూ రిటర్న్ ఇచ్చేశాడు సమీర్. దానితో అక్కడ ఉన్న వారందరూ నవ్వుకున్నారు. అనుకున్నట్లుగానే వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోవడంతో అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిపించారు పెద్దవాళ్ళు. ఆర్తి ఆశపడినట్లు తన తల్లిదండ్రులు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడంతో తన మనసుకు నచ్చిన వాడికి ఈసారి మనస్ఫూర్తిగా అర్ధాంగి అయింది ఆమె. అందంగా సిగ్గుపడుతూ తన ముందు పాల గ్లాసుతో నిలబడిన ఆమెని పైనుంచి కింద వరకు చూసి, ఏంటే ఈరోజు మరింత ముద్దొచ్చేస్తున్నావు అంటూ అడిగాడు సమీర్.
ముద్దు వస్తే పెట్టుకోవాలి, కానీ ఇలా ఎందుకు వస్తున్నావని అడుగుతారా? సిగ్గుగా అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. పెట్టుకోవచ్చు, కానీ అలా పెట్టుకున్న తర్వాత ముద్దుతో ఆగకపోతే? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె వేళ్ళని లాగుతూ అడిగాడు అతను. ఆగకపోతే కంటిన్యూ చేయి, నిన్నెవరైనా ఆగమన్నారా ఏంటి? అడిగింది ఆమె. లేదు, కానీ మధ్యలో నువ్వు ఆపాలని ప్రయత్నిస్తే? అడిగాడు అతను. ప్రయత్నించినా కూడా అలాగే ఆగే అలవాటు తమరికి లేదు కదా. ఏదైనా చేసి సాధించుకోవడం అలవాటే కదా. మెలికలు తిరుగుతూ అంది ఆమె. నిజమా? అయితే సాధించుకుంటాను చూడు అని అంటూ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి అక్కడ ఉన్న టేబుల్ పై పెట్టి ఆమెని అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ పై పడుకోబెట్టి ఆమె పక్కన చేరిపోయాడు అతను. అతను చేస్తున్న పనులకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అతని ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ అతనితో కలిసిపోయింది ఆమె. నెక్స్ట్ డే మార్నింగ్ శరీరం అంతా నొప్పిగా అనిపించడంతో ఎటూ కదలలేక కళ్ళు తెరిచి చూసిన ఆమెకి గట్టిగా ఆమెను కౌగిలించుకుని పడుకున్న సమీర్ కనిపించాడు. ఇద్దరికీ గుండెల వరకు బెడ్షీట్ మాత్రమే కప్పి ఉండడం చూసి చిన్నగా నవ్వుకుని అతన్ని మెల్లిగా పక్కకి తప్పించి లేచి కింద పడి ఉన్న తన డ్రెస్ తీసుకుని వేసుకుని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది ఆమె. అద్దం ముందు నిలబడి ఫేస్ చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉన్న ఆమెని అప్పుడే లేచిన సమీర్ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె వెనుకగా వెళ్ళి ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏంటి అప్పుడే లేచిపోయారు? ఇంకొక గంట 2 గంటలు పడుకుంటారు అనుకున్నాను అంది ఆమె. ఆమె నడుం మీద గిలిగింతలు పెడుతూ పడుకుంటాలే, చిన్న పని గుర్తు వచ్చి లేచాను, అది అయిపోయిన తర్వాత రోజంతా పడుకుంటాను అని అంటూ ఆమెని బెడ్ మీదకి లాగేసి ఆమెపై చేరిపోయాడు అతను. సిగ్గు లేదా నీకు? తెల్లవారిపోయింది, నేను బయటకు వెళ్ళాలి అంది ఆమె. సిగ్గు ఉంటే సంసారం ఎలా చేస్తాం పాపా అంటూ ఆమెపై ముద్దులు యుద్ధం మొదలుపెట్టాడు అతను. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, బయటికి వెళ్ళాలి అతన్ని తోసేస్తూ ఉంది ఆమె. మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చులే అని అంటూ ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మరొక్కసారి ఆమెను సొంతం చేసుకున్నాడు అతను. అలా చాలా సరదాగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వాళ్ళు. ఆర్తి కాలేజ్ మానలేదు. మంచి మార్క్స్తో తన స్టడీస్ కంప్లీట్ చేసింది. సమీర్ కూడా తన బిజినెస్లో సక్సెస్ సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. చదువు అయిపోయింది కదా, తర్వాత ఏంటి అని భానుమతి అడగడంతో, ఏమీ లేదు అత్తయ్య, ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నా కాళ్ళ మీద నేను ఎదగాలి అని నా ఆశ. కానీ సమీర్ ఒప్పుకుంటాడు అని అనుకోవడం లేదు. ప్రత్యేకంగా బిజినెస్ ఎందుకు, మన బిజినెస్లోనే ఏదో ఒక జాబ్ చేయి అంటాడేమో అనుకుంటున్నాను దిగులుగా అంది ఆర్తి. అసలు వాడేమనుకుంటున్నాడో తెలియాలి అంటే నువ్వు నీ మనసులో మాట వాడికి చెప్పాలి కదా అని భానుమతి అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, మేడం, మిమ్మల్ని చిన్న మేడంని సార్ తీసుకురమ్మన్నారు అర్జెంటుగా అంటూ చెప్పాడు. ఎక్కడికి? కంగారుగా అడిగింది భానుమతి. తెలీదు మేడం, మనం బయలుదేరితే సార్ కాల్ చేసి ఎక్కడికి రావాలో చెప్తాను అన్నారు అంటూ అతను చెప్పడంతో సరే అంటూ ముగ్గురు బయలుదేరారు. వాళ్ళు డెస్టినీ చేరుకునే వరకు ఎక్కడికి వెళుతున్నారు అన్నది ఆ వ్యక్తి చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆర్తి కాఫీ షాప్ని చూసి షాక్ అయ్యారు అందరూ. ఆర్తి, ఏంటమ్మా ఇది అని భానుమతి అడగడంతో, నాకు తెలియడం లేదత్తయ్య, ఏంటిది అని అయోమయంగా అంది ఆమె. అదేంటో నేను చెప్తాను అంటూ అక్కడికి వచ్చాడు సుధీర్. అతను చూసి, అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని ఆర్తి అనడంతో, ఏమీ లేదురా, మీ శ్రీవారు ఫోన్ చేసి కాఫీ షాప్ ఓపెనింగ్ అంటే వచ్చాను. చివరికి ఏదైతే ఏముంది, నువ్వు సొంతంగా ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అనుకున్నావో అది మా బావగారు నీ చేత చేయించారనమాట అన్నాడు సుధీర్. ఆ మాటతో ఆర్తి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనకి ఎప్పుడు నేను ఈ విషయం చెప్పలేదు, ఎలా తెలిసింది అని అనుకుంటూ అతని దగ్గరికి పరుగుపెట్టింది. అక్కడున్న వర్కర్స్తో డెకరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమీర్. వేగంగా వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుని, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నా లైఫ్లో నువ్వు ఇస్తున్న ది బెస్ట్ గిఫ్ట్ ఇది, నేను నా లైఫ్లో మర్చిపోలేను అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పింది ఆర్తి. ఆమెను తనకి కొంచెం దూరంగా జరిపి ఆమె కళ్ళల్లో తిరుగుతున్న కన్నీటిని తుడిచి, నీ మనసులో ఉన్న నాకు ఆ మనసులో ఉన్న విషయం ఏమిటో తెలీదా, నువ్వు నా బంగారానివిరా, నీ ప్రతి కళ నిజం చేయడానికి నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సమీర్. చూసారా మా అన్నయ్యని, మీ చెల్లెలు కోరిన వెంటనే ఎలా కోరిన కోరిక తీర్చాడో, మీరు ఉన్నారు, పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళి ఇంట్లో పడేశారు తప్ప ఏనాడైనా నా మనసులో ఏముంది, నేనేమి అవ్వాలి అనుకుంటున్నాను అని ఒక్కరోజు కూడా అడగలేదు అంటూ మూతి తిప్పింది స్వప్న. ఏంటి అడిగేది? నిమ్మకాయ పచ్చడి? అదంటే కాలేజీ టాపర్, ఏదో
సాధించాలి అన్న ఆశయం దానికి చిన్నప్పటి నుంచి ఉంది. మరి తమరికి చదువు అంటే బద్ధకం, ఎగ్జామ్స్ అంటే ఎలర్జీ, కాలేజ్ అంటే విరక్తి. ఇంకా నువ్వేం చదువు సాధిస్తావు? నా బొంద, ఇంట్లో కూర్చుని పుట్టేవాడికి పాలు పట్టడం తప్ప అన్నాడు సుధీర్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసింది ఆమె. ఆ చూపు చూసి బాబోయ్, అనవసరంగా దీన్ని కెలికినట్లున్నాను అని అనుకుని సరదాగా జోక్ చేశాను. డెలివరీ అయ్యాక నీకేది కావాలంటే అది చదువు, కానీ చదువుదు గాని అంటూ ఎకిలిగా నవ్వాడు సుధీర్. అది చూసి అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. అలా ఆ కాఫీ షాప్ ఓపెన్ అవ్వడంతో పగలంతా ఆర్తి షాప్లో, సమీర్ ఆఫీస్లో బిజీగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి తమ బెడ్రూమ్లోకి చేరిపోయి అచ్చికబుచ్చికలు ఆడుకుంటూ సరదాగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కొన్ని రోజులకి స్వప్న డెలివరీ అయింది. అబ్బాయి పుట్టాడు. వాడిని చేతిలోకి తీసుకుని వీడిది అచ్చం నీ పోలికే బావా, మరి వీడికి నువ్వెప్పుడు కూతురిని కనిస్తున్నావు అంటూ అడిగాడు సుధీర్. అతని చేతిలోంచి ఆ బాబుని తీసుకుని చూస్తూ, ఏమో మీ చెల్లెలు గారు ఎప్పుడు కరుణిస్తారో, నాకు అందాల బంగారు పాపని ఎప్పుడు ఇస్తారో అని అంటూ ఆర్తిని చూసి చిన్నగా కన్నుకొట్టాడు సమీర్. అది చూసి చిన్నగా సిగ్గుపడేది ఆర్తి. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న సమీర్కి ఫోన్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రా అని ఆర్తి అనడంతో ఏమైందో ఏంటి అని కంగారు పడుతూ అక్కడికి వెళ్ళాడు. అక్కడే రిసెప్షన్లో కూర్చుని కనిపించింది ఆమె. ఆమె దగ్గరికి వేగంగా వెళ్ళి, ఏమైంది? హెల్త్ ఏమైనా బాగాలేదా? నేను చెప్తూనే ఉన్నాను, వర్క్ ఎక్కువైపోయింది, తగ్గించుకో, కావాలి అంటే ఇంకా వర్కర్స్ని నువ్వు పెట్టుకో అని. నువ్వు నా మాట వింటేనే కదా ఇప్పుడు చూడు ఏమైందో అని ఆమెని ముద్దుగా కసురుకుంటూ ఉన్నాడు సమీర్. అతని కళ్ళల్లో టెన్షన్ చూసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఆర్తి. అప్పుడే ఒక నర్స్ అక్కడికి వచ్చి, ఎందుకు సార్ మీ ఆవిడని అలా తిడతారు? ఆవిడేమో మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటే మీరు మీ మాటలతో బెదరగొట్టేసేలా ఉన్నారే అని అంది ఆమె. గుడ్ న్యూసా? ఏంటది అని అయోమయంగా అతను అనడంతో, మీరు తండ్రి కబుతున్నారు సార్ అని అంది ఆ నర్స్. ఆ మాటతో ఒక్కసారిగా మనసంతా ఆనందంతో నిండిపోవడంతో ఆర్తిని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు సమీర్. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడ్డారు. 9 నెలల తర్వాత 2 కవల పిల్లలకి జన్మనిచ్చింది ఆర్తి. వారిలో ఒక ఆడపిల్ల అవడంతో ఆ ఆడపిల్ల తన ఇంటి కోడలు అని, అలాగే మీ ఇంటి కోడల్ని కనివ్వడానికి తను సిద్ధమే అని ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకుంది స్వప్న. అది చూసి అందరూ ప్రశాంతంగా నవ్వుకున్నారు. సమాప్తం. మరొక మంచి కథలో మరొక రోజు కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.